సంవత్సరాల నుంచి హోమియోపతి వైద్య రంగంలో తన విశేషమైన సేవలు అందిస్తూ ఏడుస్తూ వచ్చిన ప్రజలను కూడా నవ్వుతూ పంపించే డాక్టర్ గారుగా హోమియోపతి వైద్య రంగంలో విశేషమైనటువంటి సేవలు అందిస్తూ ఉన్నటువంటి మహమ్మద్ రియాజ్ అహ్మద్ గారిని మన ఎస్ఎస్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకి పరిచయం చేస్తున్నాం. నమస్కారం అండి మహమ్మద్ రియాజ్ అహ్మద్ గారు. నమస్తే అండి. సార్, మీరు హోమియోపతి వైద్య రంగం ద్వారా విశేషమైనటువంటి పేరు సంపాదించుకున్నారు. ఇది హోమియోపతి వైద్యం మీ ద్వారానే వచ్చిందా, లేదంటే మీ తరతరాల నుంచి వారసత్వంగా మీకు సంక్రమించిందా? ఇది తరతరాల నుంచి వారసత్వంగా సంక్రమించిందండి. మొట్టమొదటిసారిగా మా ముత్తాత గారు అంటే బ్రిటిష్ కాలంలో హోమియోపతి వైద్యం బ్రిటిష్ వాళ్ళ ద్వారా నేర్చుకొని వారు చిన్న వైద్యాలు చేసేవారు కాకినాడ అనే ఒక పట్టణంలో. తర్వాత మా తాతగారు ఆయన కూడా బ్రిటిష్ కాలంలో పోస్ట్ మాస్టర్గా చేసేవారు. తర్వాత ఆయన వైద్యాన్ని నేర్చుకొని అప్పటికి మనకి స్వాతంత్రం వచ్చింది. ఆయన ఆర్ఎంపీ సర్టిఫికేట్ కూడా ఉమ్మడి హైదరాబాద్ మెడ్రాస్ రాష్ట్రం నుంచి ఆర్ఎంపీ సర్టిఫికేట్ తీసుకుని అఫీషియల్గా ప్రాక్టీస్ చేయడం మొదలెట్టారు. తర్వాత ఆయనకు 3 కొడుకులు మా తాతగారికి. పెద్ద ఆయన షరీఫ్, ఆయన కూడా ఏలూరులో ప్రముఖ హోమియోపతి వైద్యులు, ఇప్పుడు లేరనుకోండి వారు. తర్వాత మా నాన్నగారు, ఈయన ఆర్ఎంబీలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చేసి రిటైర్ అయ్యారు. ఈయన కూడా అఫీషియల్గా హోమియోపతిలో సర్టిఫికేట్ చేసుకొని ఆయన ఆఫీస్ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత సాయంత్రం క్లినిక్ రన్ చేసేవారు అనమాట. ఎక్కడంటే క్లినిక్ అంటే ట్రాన్స్ఫర్లు బట్టి ఏలూరు, తర్వాత విశాఖపట్నం, తర్వాత భీమవరం, తర్వాత అమలాపురం, ఇలా అన్ని చోట్ల ఎక్కడెక్కడ విజయనగరం, అంటే మా నాన్నగారికి ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అయ్యేది అక్కడ చేసేవారు అనమాట. అలా ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా తర్వాత 4వ తరంగా అది నాకు వచ్చింది. 4వ తరంగా నేను చేస్తే అఫీషియల్గా నేను కలకత్తా వెళ్ళి ఇండియన్ బోర్డ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్లో 2 years కోర్స్ చేసి నేను ప్రాక్టీస్ మొదలు పెట్టడం 33 years మోర్ దెన్ అయిపోయింది. ఫస్ట్ మన కలెక్టర్ ఆఫీస్ సెంటర్ దగ్గర త్రిపుర మెడికల్ సెంటర్, తర్వాత లైఫ్ మెడికల్ సెంటర్, తర్వాత నేను ఇక్కడ కన్సర్వేటివ్ వచ్చి ఇక్కడే కంటిన్యూ చేయడం జరిగింది. కన్సర్వేటివ్ అంటే విశాఖపట్నం అంటే ఇది ఈ ఏరియా, వన్ టౌన్ ఏరియా, కనకమహాలక్ష్మి గుడి పక్కన. కనకమహాలక్ష్మి గుడి ఏరియా, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ కనకమహాలక్ష్మి అంటే. ఇక్కడ క్లినిక్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? ఇక్కడ క్లినిక్ పెట్టి 18 years అయింది. 18 సంవత్సరాలు. అంతకుముందు ఇంట్లో చేసేవారు? అంతకుముందు త్రిపురలో ఒక 2 years చేశాను. లైఫ్ మెడికల్ సెంటర్లో ఒక 3.5 years చేశాను. మరి తర్వాత ఇంటి దగ్గర కూడా చేశాను. అఫీషియల్గా క్లినిక్ అంటే ఇది ఓపెన్ చేసి కూడా ఒక 4 years పైన అవుతుంది. ఇక్కడ ఇంతకుముందు అంటే వెనక బ్యాక్ సైడ్ ఉండేదన్నమాట క్లినిక్. ఇప్పుడు అయితే ఈ హోమియోపతి వైద్యం మీద ఒక చిన్న అపవాదం ఉన్నదండి. అది ఏంటంటే, ఇది నాది కాదు, ప్రజల తరపు నుంచి అడుగుతున్నాను. అయ్యో, హోమియోపతి వైద్యం అనేసరికి ఫస్ట్ మందు వేసుకుంటే ముందు ఎక్కువ అయిపోతుందండి, తర్వాత తగ్గుతూ వస్తుంది గ్రాడ్యువల్గా అని చెబుతారు. మరి అదే ఇంగ్లీష్ మందు అయితే వెంటనే ఉపశమనం తగ్గుతుంది అని చెప్తారు. అందుకే అందరూ ఎక్కువ ఇంగ్లీష్ మందులను ఆశ్రయిస్తూ ఉంటారు. దీని మీద మీ అభిప్రాయం చెప్తారా? ఇది కేవలం అపోహ అండి. ప్రజల్లో ఉన్న ఒక సైకలాజికల్ అపోహ అంటాం దీన్ని మనం. ఒకప్పుడు అంటే ఒక 50 సంవత్సరాల క్రితం హోమియోపతి వేసుకుంటే అగ్రివేషన్ ఉంటుంది అని చెప్పి ప్రజల్లో ఒక 2-3 కేసులు ఏదో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆస్తమా కేసు, స్కిన్ ప్రాబ్లం కేసెస్, హోమియోపతిలో పర్టికులర్గా సల్ఫర్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది. ఆ సల్ఫర్ అనే మెడిసిన్ ఈ స్కిన్ ప్రాబ్లంలో వేసినప్పుడు జనరల్గా ఏమవుతుంది అంటే లోన ఉన్న ఇంటర్నల్ డిస్టర్బెన్స్ని బయటకు ఎక్స్పోజ్ చేసేస్తుంది. ఆ ఒక్క మెడిసిన్ విషయంలోనే అలాగా కొన్ని కేసులు జరిగినప్పుడు ఆ ఒక్క మెడిసిన్ మీదే బేస్ అయిపోయి ప్రజలందరూ అమ్మ హోమియోపతి వేసుకుంటే చాలా ఎక్కువైపోద్ది అని ఒక ఇది టెండెన్సీ అలా కంటిన్యూ అయిపోయింది. కానీ ఇప్పుడు గత చెప్పాలి అంటే ఒక 25 సంవత్సరాల నుంచి ఈ అపోహ అనేది పూర్తిగా పోయింది. ఇమ్మీడియట్ ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది హోమియోపతిలో. నా ఎక్స్పీరియన్స్లోనే నేను ఎన్నో కేసులు చూశాను. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్స్, తర్వాత సివియర్ హై టెంపరేచర్ 105 అంటే బ్రెయిన్ ఫీవర్ అంటారు కదా, అటువంటి. తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. చాలా కడుపు నొప్పి అయితే ఇప్పుడు క్లినిక్లో కూర్చోబెట్టి తగ్గించి ఎన్నో ఉన్నాయి. అలాగే గ్యాస్ట్రైటిస్ అంటే మనకి బ్యాక్ సైడ్, తర్వాత చెస్ట్ రీజన్లో పెయిన్ రావటం, వాళ్ళు ఇంకేదో హార్ట్ కంప్లైంట్, అటువంటి కూర్చోబెట్టి విత్ వాటర్లో కలిపి మెడిసిన్ ఇచ్చి క్లినిక్ నుంచే మళ్ళీ నవ్వుతూ బయటకు వెళ్ళేటట్టుగా చేసిన కేసులు కోకలు ఉన్నాయి నా ఎక్స్పీరియన్స్లో. సరేనండి డాక్టర్ గారు, ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకుంటే చాలా వరకు ఎక్కువ శాతం, అంత ఎక్కువ ఉన్నాయని చెప్పను కానీ ఎక్కువ శాతం ఏంటంటే ఒక ఆయుష్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది ఇంగ్లీషు హాస్పిటల్లో. అలాగే మరి మీ తెలుగు హోమియోపతికి ఒక డిపార్ట్మెంట్ పెట్టినట్టు నేను ఎక్కడ వెళ్ళలేదు. ఏమైనా ఉన్నాయా అలాంటివి? ఇప్పుడు ఆయుష్లో కలిపి సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఆయుష్ అనే ఒక శాఖ పెట్టి అందులో హోమియోపతిని కూడా పెట్టింది. ఆ ఆయుష్ అంటే అందులో హోమియోపతి, తర్వాత యునాని, తర్వాత ఈ కొన్ని రకాల వైద్యాలు అనమాట. ఇవన్నీ పెట్టి ఆయుష్ అనే శాఖ. అంతకుముందు హోమియోపతికి కేవలం ఒక ఆర్డీడీ అంటే 3 జిల్లాలు కలిపి రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ అధికారి ఉండేవాడు. అది ప్రభుత్వ అతని కార్యాలయంలోనే చిన్న హాస్పిటల్ లాగా, క్లినిక్ లాగా చేసేవారు. కానీ అది అంత ప్రాచుర్యం పొందలేదు. కాకపోతే ఆయుష్ అనే శాఖ పెట్టిన తర్వాత హోమియోపతి బాగా లైమ్ లైట్ అయింది. బికాజ్ నరేంద్ర మోడీ గారు కూడా చాలా దీన్ని ప్రోత్సహించారు కాబట్టి. మెయిన్గా కరోనా వచ్చిన తర్వాత ఇది బాగా ప్రోత్సాహం చెందింది. ఎందుకంటే గుజరాత్లో కొన్ని కేసులు స్వయంగా అక్కడే జరిగాయి. అక్కడ చీఫ్ సెక్రటరీ కూడా మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అది వరల్డ్ వైడ్ బాగా ప్రాచుర్యం పొంది చాలా మంది హోమియోపతి మీద అవేర్నెస్ వచ్చి హోమియోపతి వాడి చాలా సేవైన సంఘటనలు కూడా ఉన్నాయి. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ హోమియోపతి వైద్యుల్లో మీరు రీసెర్చ్ చేస్తున్నారు కొన్ని మందుల విషయంలో కూడా విన్నాం మేము. దాని గురించి కొంచెం చెప్తారా? రీసెర్చ్ అనే పదం ఒక విధంగా మంచిదే. కాకపోతే ఈ పాత మందులే ఈ జబ్బులు కొత్తవి రావడం మొదలెట్టిన తర్వాత ఇప్పుడు ఒకప్పుడు ఎప్పుడో ఒక మందు ఒక దాని మీదే పనిచేస్తుందని, సిమ్టమ్ మీదే పనిచేస్తుందని ఒక ఇది ఉండేది 100 సంవత్సరాలు 150 సంవత్సరాల క్రితం డాక్టర్ శామ్యూల్ హెన్మాన్ వెస్ట్ జర్మన్ డాక్టర్ హోమియోపతి కనిపెట్టినప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్, తర్వాత ఈ వాతావరణ మార్పులు ఇవన్నీ రావడం వల్ల ఆ డిసీజ్ మనుషుల యొక్క ఇమ్యూనిటీ తగ్గిపోయి డిసీజ్ వాల్యూ ఎక్కువ పెరిగిపోతూ ఉండటం వల్ల మనం ఏంటంటే కొన్ని రకాల మందులు మనం వాడి దాన్నే మనం రీసెర్చ్ అనుకోండి ఏమని అనుకోండి ఆ కాంబినేషన్స్ కలిపి మనం ఇవ్వటం వల్ల పేషెంట్లు తొందరగా రిజల్ట్ కనబడటం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మెయిన్గా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే హోమియోపతి అనే వైద్యంలోనే ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్, నో రియాక్షన్, నో హీట్, టోటల్లీ హార్మ్లెస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక పేషెంట్కి ఒక ఇచ్చే మెడిసిన్ మనం వేసుకున్నా మనకి ఏమీ అవుతుంది. ఒక కాఫీ తాగితే యాంటీడోట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అలాగే ఒక డ్రగ్ ఉంటుంది నెక్సాన్ అనే డ్రగ్, ఆ డ్రగ్ వేయగానే ఆ డ్రగ్ యాంటీడోట్ అయిపోతుంది, అది ఎంత పవర్ అయినా సరే. అందుచేత హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్ లేదు కాబట్టి మనం 1-3-4 రకాల మందులు ఇప్పుడు దాన్ని మనం ఇప్పుడు చూడండి కొన్ని ఈరోజు ఇప్పుడు హోమియోపతిలోనే కొన్ని టానిక్లు, కొన్ని మెడిసిన్స్, బయో కాంబినేషన్స్ అని చెప్పి అని వస్తున్నాయి. 12 టిష్యూ రెమెడీస్ అంటే 12 రకాల లవణాలతో కలిపిన కొన్ని మెడిసిన్స్, అలాగే అందులో కొన్ని ఇంపార్టెంట్ కలిపి అలాగే మనకు కొన్ని ఇందులో మెడిసిన్స్ కలిపి అవి ఇవ్వటం. దానివల్ల ఎన్నో దీర్ఘ వ్యాధులు అంటే క్యాన్సర్, గ్యాస్ట్రైటిస్, స్పాండిలైటిస్, ఆర్థరైటిస్, తర్వాత సర్వైకల్ ప్రాబ్లమ్స్, మెయిన్ స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అని ఎల్లోపతి డాక్టర్లు అన్న కేసులు ఈ రోజున అంటే గ్రేట్నెస్ గోస్ టు ఓన్లీ ఫర్ హోమియోపతి, నాట్ ఫర్ మీ. ఒక్క కేసు కూడా ఆపరేషన్ లేకుండా నేను బాగా చేయడం జరిగింది నా కెరియర్లో. ఎవ్రీ కేస్ సక్సెస్, విత్ ఎవిడెన్సెస్తో సహా ఉన్నాయి నా దగ్గర. అది మరి డాక్టర్ గారు అలోపతి వైద్యంలో యాంటీబయాటిక్స్ అని వాడుతూ ఉంటాం. అలాగే మరి హోమియోపతిలో కూడా యాంటీబయాటిక్స్ లాంటివి ఏమైనా ఉంటాయా? హోమియోపతిలో యాంటీబయాటిక్స్ ఏమి ఉండవండి. హోమియోపతితో ఓన్లీ సిమ్టమెటాలజీ సైన్స్, బాడీ సిమ్టమ్స్. ఇప్పుడు చూడండి ఎల్లోపతిలో డాక్టర్ ఓన్లీ పేథాలజీ మీద డిపెండ్ అవుతాడు. అంటే ఒక డయాగ్నోస్ చేసి ఈ కడుపు నొప్పి అంటే ముందు చూస్తాడు, కడుపు నొప్పిలో స్కానింగ్ ఏంటి ప్రాబ్లం అని చూస్తాడు. కానీ హోమియోపతి ఎలా కాదు, మాకు కడుపు నొప్పి ఉందండి డాక్టర్ గారు అని చెప్పి వాళ్ళు ఇలా ఉంగిపోతారనమాట విపరీతంగా నొప్పి తట్టుకోలేక. ఆ టైంలో ఆ సిమ్టమ్ ఎప్పుడైతే ఆ లక్షణం మనం రోగి దగ్గర చూస్తామో దానికి కోలోసింథిస్ అనే మెడిసిన్ ఒకటి ఉంటుంది. ఇలా పేషెంట్ ఇలా ఉంగిపోతాడు నొప్పితో అని దాన్ని ఆ మందు వేస్తాం, వెంటనే ఆ నొప్పి నివారణ అయిపోతుంది అనమాట. సో దట్స్ వై హోమియోపతితో ఓన్లీ డిపెండ్స్ ఆన్ సిమ్టమెటాలజీ అండ్ మొడాలిటీస్, దాని మీద డిపెండ్. ఇక్కడ పేథాలజీ అంటే డయాగ్నోస్ అనేది ఓన్లీ ఎక్కడ ఏంటి ప్రాబ్లం, కిడ్నీలో స్టోన్ ఉందనుకోండి, ఏ రీజన్లో ఉంది, కిడ్నీ దగ్గర ఉందా, బ్లాడర్ దగ్గర ఉందా, యూరేటర్ దగ్గర ఉందా అనేది చూసుకోవాలి. కానీ ఏదైనా మాకు కావాల్సిందంటే సిమ్టమ్స్ అంటే బాడీ లాంగ్వేజ్ మాకు కావాలి. ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్, సబ్జెక్టివ్ సిమ్టమ్స్ అని కొన్ని ఉంటాయి అన్నమాట. అది ఆబ్జెక్టివ్ అంటే మనకి డైరెక్ట్గా మనిషి చెప్పే సిమ్టమ్, సబ్జెక్టివ్ అంటే మనం ఓన్లీ డిపెండ్స్ ఆన్ క్లినికల్ పేథాలజీ, దాని మీద అంటే ఈ టెస్ట్ మీద డిపెండ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్కి మనకి ప్రతిదీ టెస్ట్ రాస్తారు, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఈ టెస్ట్, ఆ టెస్ట్ అని బాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఖర్చుతో కూడుకున్న జనాలు ఇంగ్లీష్ మందులకే ఎక్కువగా అలవాటు పడుతుంటారు. ఎక్కువగా మనకి హోమియోపతి కానీ ఆయుర్వేదం కానీ మరోటి కానీ ఈ మీద కొంచెం చిన్న చూపు ఉన్నారు జనాల్లో. అదే అందరికీ తెలిసిందే. ఎందువల్ల అంటారు అలా? ఇది ఎందువల్ల అంటే హోమియోపతిలో షో అనేది ఉండదు ఎక్కడ. ఇప్పుడు ఎల్లోపతి అంటే అట్రాక్షన్, ఎల్లగానే ఒక పెద్ద ల్యాబ్లు అది ఇది ఒక హడావుడి హంగామా నర్సింగ్ హోమ్ అని ఆ ప్రజెంటేషన్ వేరేగా ఉంటుంది. హోమియోపతి డాక్టర్స్ కూడా ఏంటి అంటే ఇప్పుడంటే గత 15 సంవత్సరాల నుంచి కొద్దిగా హోమియోపతిలో మన ఆంధ్రాలో అనుకుందాం, మనం ఇండియా వైద్యులు వదిలేయండి. కానీ ఎందుకంటే ఇండియాలో ఫస్ట్ హోమియోపతి బాగా హైలైట్ అయింది ఎక్కడ అంటే వెస్ట్ బెంగాల్ మహానగరంలోనే. మన ఆంధ్రాలో
ఈ హోమియోపతి డాక్టర్ అని కానీ ఎక్కడో మామూలు చిన్న రూమ్ బూజు పట్టేసిన రూమ్లో కూర్చొని మాసిపోయిన ముక్కులు పెట్టుకొని మాసిపోయిన గడ్డ పెట్టుకుని కూర్చొని ఉండేవారు డాక్టర్లు, ఆర్ఎంపీలు అనేవారు వాళ్ళని, అంటే పిఎంపీలు కానీ ఆర్ఎంపీలు కానీ. ఆ చేయడం వల్ల హోమియోపతి అంటే మనకి ఇక్కడికి వచ్చినా మన పరుగు పోద్ది, చీప్గా ఉంది, చింత చాలా ఇదిగా ఉంది అని ఒక రకమైన సైకాలజికల్ ఇదనమాట. పేషెంట్ ఎప్పుడు దేనికి అట్రాక్ట్ అవుతాడంటే అంగు ఆడటానికి అట్రాక్ట్ అవుతాడు. వాళ్ళ వర్క్ స్కిల్ని ఇప్పటికీ చూడట్లేదు. ఇప్పటికీ సరే మీరు అడగకపోయినా నేను ఒక మాట చెప్తున్నాను, ఇది తప్పుగా భావించవద్దు. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా స్టార్టింగ్ మన భారతదేశానికి రాకముందు చైనాలో పుట్టినప్పుడు అప్పుడు ఆ పేపర్లలో మనం న్యూస్లన్నీ చూసి కరోనా గురించి అన్నీ నేను క్షుణ్ణంగా పరిశీలించి ఆ లక్షణాలు ఎలా వస్తున్నాయి ఏంటి ప్రతిరోజు ఎవ్రీ పేపర్ చదివి తర్వాత నెట్లో కూడా అన్ని చూసుకొని నేను చైనా అధ్యక్షుడికి నేను ఈమెయిల్ పంపించి ఇలా ఈ కరోనా వ్యాధి ఇప్పుడు అక్కడ COVID-19 అన్నారు అప్పట్లో, ఇంత ప్రభుత్వం దీనికి హోమియోపతిలో మెడిసిన్ ఉంది, నేను మొత్తం చేస్తాను. హోమియోపతిలో కరోనా మెడిసిన్ ఉంది అనమాట, ఉంది అలాంటి ఆ లక్షణాలను బట్టి. ఇప్పుడు ఈ లక్షణాలు బట్టి హోమియోపతిలో ఇమ్యూనిటీ పెంచేది ప్లస్ కరోనా తగ్గించే మెడిసిన్స్ కూడా ఉన్నాయి. మీరు దయవుంచి వెంటనే హోమియోపతి మీద ఒక్కసారి కేంద్రీకృతం చేయండి అని చెప్పి 2 సార్లు ఈమెయిల్ పంపించడం జరిగింది, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. తర్వాత వెంటనే నేను మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఈమెయిల్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళు కూడా దాని గురించి పెద్దగా శ్రద్ధ తీసుకోలేదు. తర్వాత నేను మీడియాకి మొత్తం అంటే లార్జెస్ట్ ఎన్ని ఉన్నాయి అందరికీ నేను ప్రెస్ నోట్లు రాసి పంపించడం జరిగింది. కొంతమందికి అయితే స్వయంగా ఇప్పుడు సాక్షి డైరెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాను, అంటే హోమియోపతి గురించి ఎవరు పట్టించుకుంటారు డాక్టర్ గారు, లేదు వదిలేయండి, ఆ కరోనాది చైనాలో కదా మన దేశంలో ఇంకా రాలేదు కదా, ఇది దాని గురించి మనం ఎందుకు కాపాడటం అన్నారు చాలా మంది. సో అది అలాగే ప్రాగి ఈ రోజు భారతదేశం వచ్చి మన ఆంధ్రప్రదేశ్ వచ్చి ఎంత సర్వనాశనం చేస్తుందో అందరికి కళ్ళారా చూశారు. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే అది మనిషిలో ఒక రకమైన భావన, చీప్ భావన అనమాట. హోమియోపతి అబ్బాయి తీసిపడేయండి, అదేంటి అదే వైద్యమా అదే అని చెప్పి. కానీ అదే హోమియోపతితో ఈ రోజున నా దగ్గర ఎవిడెన్స్తో సహా ఉన్నాయి. ఎంతోమంది కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్ళు బాగు చేశాను, ఎంతోమంది జ్వరాలు ఉన్నవాళ్ళు ఇంటికి వెళ్ళి చేశాను, మాస్క్ కూడా లేకుండా నేను చేశాను. తర్వాత ఫస్ట్ టైం కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు మన విశాఖపట్నం సిటీలో ఏ ఒక్క డాక్టర్ కూడా అంటే క్లినిక్ ఎక్కడ ఎవరు ఓపెన్ చేయలేదు, అంటే ఒక నర్సింగ్ హోమ్లో రన్స్ అయ్యి ఆ టైంలో కూడా నేను ఇక్కడ ఆ 6 months అంత లాక్డౌన్ పీరియడ్ ఉంది కదండి, నేను ఓపెన్ చేసుకుని కూర్చున్నాను. ఎంతోమందికి బాగు చేశాను, ఎంతోమందికి ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటే మెడిసిన్స్ ఇచ్చాను రాకుండా ఉండడం కోసం, బాడీలో ఇమ్యూనిటీ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళగా. అంతేకాకుండా ఆ లాక్డౌన్ పీరియడ్లో కూడా ఏంటంటే నాకు పర్మిషన్ ఉంది కాబట్టి నేను ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి ఇమ్యూనిటీ మెడిసిన్స్ ఇవ్వడం, పేదవాళ్ళకి అందరికీ అవన్నీ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేశాను. అది తర్వాత చాలామంది అందులో కొంతమంది విఐపీలు కూడా వచ్చి తీసుకెళ్ళడం జరిగింది ఇమ్యూనిటీ పెంచుకొని. అలాగే కొంతమంది లాక్డౌన్ అవగానే కొరియర్ ద్వారా అన్ని అంటే ఇతర దేశాలకు కూడా పంపించాను, ఇతర రాష్ట్రాలు కూడా పంపించాను. కొన్ని వేల మంది వాడారండి ఇమ్యూనిటీ మెడిసిన్ మట్టుకు. అది మట్టుకు ఓన్లీ జర్మన్ బేస్డ్ మెడిసిన్స్తోనే నేను తయారు చేశాను. అంటే జర్మన్ మెడిసిన్స్ అంటే కొద్దిగా రెస్పెక్ట్ కంపెనీ, బయోఫోర్స్ కంపెనీ, ఇలాగ బైరాన్ కంపెనీ అని చెప్పి జర్మనీ అనమాట. అదేంటంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి డ్రగ్స్. అవి చేసి నేను కొన్ని పౌడర్స్ ఇలా తయారు చేసి మనిషిలో ఇమ్యూనిటీ పెంచేటట్టుగా ఇవన్నీ చేయటం, అవి వాడి చాలా మంది బాగుపడటం, అవన్నీ మనం కళ్ళారని చూశాను నేను. ఇప్పటికీ దేవుడి వాళ్ళందరూ చాలా బాగున్నారు. కానీ వాడిన వాళ్ళ ఒక్కడికి కూడా కరోనా రాలేదు, అది గొప్పదనం. రెండోది మీకు ఇంకో విషయం కూడా చెప్పేస్తున్నా, కరోనా అంటువ్యాధి కాదు నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే కరోనా అంటువ్యాధి అయితే ఈ గత సంవత్సరంన్నర నుంచి నేను మాస్క్ లేకుండా తిరుగుతున్నా. ఆ మాస్క్ కూడా పేషెంట్ల కోసం వేసుకున్నాను, నేను నాకు భయపడి కాదు. కరోనా పేషెంట్తో కూర్చున్నాను, కరోనా పేషెంట్లో మెరిగాను. కరోనా 5గురికి పాజిటివ్ ఉంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూర్చొని నేను మాట్లాడొచ్చాను. కానీ ఎవ్వరికి మరి నా కరోనా అంటుకోవాలి కదా, ఒక్కసారి నా కరోనా నాకు రాలేదు, జ్వరమే రాలేదు దేవుడి దేవుల. అలా 100% అంటువ్యాధి కాదని కాదు, 100%గా 200% అంటువ్యాధి కాదు అని నేను నా అభిప్రాయం. దీని మీద ప్రభుత్వం నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టని అని చేసిన ఐ డోంట్ కేర్. ఇది అంటువ్యాధి కాదు, అంటువ్యాధి కాదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. కేవలం కల్పితం, ఒక రకమైన పాండమిక్ క్రియేట్ చేసి కొంతమంది, మరి అది ఎవరో నాకు తెలియదు, అది చేసి ఈ రోజున ఈ మన భారతదేశం మన ఆంధ్రాకి మనం మాట్లాడదాం సర్వనాశనం చేసి వదిలేశారు. డాక్టర్ గారు మరి ఒక్క మాట్లాడండి చెప్తున్నాను, సారీ మీకు డిస్టర్బ్. అంటువ్యాధి అయితే ఈ రోజు ఎంతోమంది డాక్టర్లు వైద్యాలు చేస్తున్నారు అందరికీ. అలాగే పారిశుద్ధ కార్మికులు అంత లాక్డౌన్ పీరియడ్లో కూడా వాళ్ళు పారిశుద్ధ వర్కలు చేస్తున్నారు. అలాగే కొన్ని లక్షల మంది పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, లాక్డౌన్ పీరియడ్ బయటకు రాకుండా అన్ని చేస్తున్నారు. అలాగే మీ మీడియా వాళ్ళు కూడా ప్రతి చావు దగ్గర కూడా మీరు మీడియా చేస్తున్నారు. ఎవరో ఒకళ్ళతో అదర్ కాంప్లికేషన్స్ లేదో వచ్చి ఏదైనా జరగవచ్చు, అంటే మరణాలు లాంటివి. కానీ నిజంగా అంటువ్యాధి చంపేసే కరోనా అంటే ఇంకా అణుబాంబు కన్నా డేంజర్ అనే కరోనా వ్యాధి నిజంగా చంపే వ్యాధి అయితే ఈ పాటికి మన ప్రపంచంలో ఒక్క మనిషి కూడా బ్రతికి ఉండేవాడు కదండి. అది ప్రజలు గ్రహించాలి.
ఈ ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు గ్రహించాలి. ఈ కరోనా అనే పాజిటివ్ అనే ఒక మాట, ఈ కరోనా పాజిటివ్ మాట ఎప్పుడు పోతే తెలుసా అంటే ముందు ప్రభుత్వ పరీక్షలు ఆపేయాలి. ఈ కరోనా టెస్టులు ప్రతి మనిషికి WBC RBC అంటే వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అని బాడీలో ఉంటాయి. అలాగే ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే CBC అని చెప్పి కూడా కొత్తగా ఒకటి ఎంటర్ అయిపోయింది. CBC అంటే కరోనా బ్లడ్ సెల్స్. అంటే ఇంకా కొన్నాళ్ళపోతే మొత్తం ప్రపంచంలో ఎవరు చేసినా పాజిటివ్ ఉంటుంది, కానీ వాళ్ళు హ్యాపీగా దేవుడు ఎంత ఆయుష్ పెట్టాడు అంతగా వెతుకుతారు. ఇప్పుడు ఎంతమంది వెతకలేదండి. ఇప్పుడు సినిమా యాక్టర్లు, సెలబ్రిటీస్ ఇంట్లో ఉండి ఏ మందు వాడకుండా హోమ్ ఐసోలేషన్, క్వారంటైన్లో ఉండి బ్రతికేస్తున్నారు. ఎవరు కేవలం కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళి చచ్చి బయటకు వస్తున్నారు లక్షల బిల్లులు చేసుకొని. మరి ఇవన్నీ ఎవరు అడగరు, కానీ కరోనా అంటువేదము అలాగని చెప్పి కాలేజీలు మూసేసి స్కూల్ పిల్లల భవిష్యత్తు ముందుగా సర్వనాశనం చేసి వదిలేస్తున్నారండి కరోనా పాజిటివ్ అనే ఒక పదం పట్టుకుని. ఇప్పటికైనా ప్రభుత్వం జాగ్రత్తలు పాటించి మాస్క్ ముందు నుంచే మనకి మంచిది. అలాగే శానిటైజేషన్, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం ఇవన్నీ మన హైజెనిక్. ఇది ఇప్పుడు ఏంటంటే మన తాత ముత్తాతల కాలం దగ్గర నుంచి చెప్తున్నారు జాగ్రత్తలు శుభ్రంగా ఉండాలని చెప్పి. అది దాని కరోనా ఇప్పటికంతా మన భారతదేశంలో కేవలం 3 లక్షలు చిల్లర ఇప్పుడు దాకా ఈ చావులు. అందులో ఎన్నో అదర్ కాంప్లికేషన్స్ సైడ్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళే. కరోనాతో డైరెక్ట్గా చచ్చిన వాళ్ళు ఎవరు అన్నది మరి అది తెలియదు, అఫీషియల్గా గవర్నమెంట్ డిక్లేర్ చేయాలి. అది అదర్ కాంప్లికేషన్స్ ఉన్నవాళ్ళు ఇప్పుడు హైయెస్ట్ స్టెరాయిడ్ 3 ml ఇవ్వాల్సింది 30 ml ఇస్తున్నారు. ఇస్తే బాడీలో ఎక్కడ ఆర్గాన్స్ పనిచేస్తాయండి, ఫస్ట్ బ్రెయిన్ దెబ్బతినేస్తుంది, దాంతో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినప్పుడు వాళ్ళు ఇది చేస్తే ఆక్సిజన్ పెట్టి తర్వాత ఆటోమేటిక్గా మొత్తం ఆర్గాన్స్ అన్ని డెడ్ అయిపోయి వాళ్ళు డెత్ అవుతున్నారు. అయిపోయింది కదండి. అలాగే అందుచేత ఏంటంటే ముందు ఈ భయం అనే మాట తీసేసి ప్రజల్లో అవేర్నెస్ తీసుకోవాలి. ప్రభుత్వం లాక్డౌన్లు, కర్ఫ్యూలు చేసుకుంటూ పోతే ఒక కోటీశ్వరుడు హాయిగా బ్రతుకుతాడండి. ఒక సామాన్య ఒక అడుక్కునే పేదవాడు, దరిద్రంలో ఉన్నవాడు వాళ్ళు ఎలా బ్రతుకుతారండి? రోడ్డు మీద కూరగాయలు పెట్టుకునే వాళ్ళు, రిక్షాలు లాక్కునే వాళ్ళు, వాళ్ళందరికీ ఎవరు పెడతారండి? ప్రభుత్వం ఎన్నాళ్ళని పెడతారు ఉచిత పథకాలని చెప్పి. అందుచేత ఏంటంటే లాక్డౌన్లు, కర్ఫ్యూలు సమస్యకి పరిష్కారం కాదు. ప్రజల్లో ఏమైనా తీసుకురండి. అంతకీ ప్రజల్లో ఇది సోషల్ డిస్టెన్స్ ఉండాలంటే CRP నార్మల్ దించండి. సో భారీ జరిమానాలు వేయండి. అలా చేస్తే దాన్ని మనం అవాయిడ్ చేయాలి. కానీ కంప్లీట్ లాక్డౌన్ పెట్టేసాం అని చెప్పి హాయిగా కూర్చొని ఒక సంతకం చేసేస్తే ఎవరు సామాన్య ప్రజలు బాధపడుతున్నారు. కోటీశ్వరుడు వాడికి 10 సంవత్సరాల దాకా వాడికి లాక్డౌన్ పెట్టేసినా వాడికి తేడా పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ డబ్బు ఉంటుంది, అన్ని అనుభవించి అన్ని అనుభవాలు ఉంటాయి. కానీ పాప ఒక రోడ్డు మీద నేను ఎన్నో కళ్ళారా చూస్తుంటాను. సాయంత్రం పూట అలా డైలీ వెళ్తాను నేను. కొంతమంది ఇళ్ళకి వెళ్తాను, ఎలా ఉన్నారంటే ప్రతి ఓళ్ళు కూడా ఏడుస్తున్న వాళ్ళేనండి. ఏమంటే మేము ఇలా బాధపడుతున్నాను, తిండి కూడా లేదండి, మాకు ఇలా ఉంది మా పరిస్థితి, ఆటో వేసుకుని బతికే వాళ్ళు అక్కడ ఆటో ఇప్పుడు మాకు డబ్బులు కూడా రావట్లేదండి, ఎలాగైనా పిల్లల భార్య మీద అలా జీవించాలని చెప్పి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పాను అంటే కళ్ళారా చూసిన బాధలు ప్రజలు. డాక్టర్ గారు, ఇప్పుడు ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకోండి, ముక్కు నోరు అన్ని మూసేసుకోండి అంటున్నారు. దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ లాంటివి, ఏమైనా అస్తమా లాంటివి వస్తుంటాయని విన్నాను నేను. ఎంతవరకు నిజమంటారు? లాంగ్ రన్లో 100% వస్తాయండి. ఎందుకంటే ఒక ఆస్తమా పేషెంట్ అనుకోండి, ఒక క్రానిక్ బ్రాంకైటిస్ పేషెంట్ అనుకోండి, అలాగే నోట్లో సమ్ అల్సర్స్ ఉన్న పేషెంట్స్ అనుకోండి, చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్గా, వాళ్ళు మాస్క్ ఒకటే కదా 2 వేసుకొని తిరగమంటున్నారు బయట. వేసుకోవడం వాళ్ళు తీసుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అన్నీ మళ్ళీ వాంతి అయిపోతున్నాయి. ఇంకా బయటకు స్వచ్ఛమైన ఆక్సిజన్ వాళ్ళు ఎలా తీర్చగలరు? స్వచ్ఛమైన కార్బోహైడ్రేట్స్ బయటకు ఎలా వదలగలరండి? అందుచేత దీనివల్ల సైడ్ కాంప్లికేషన్స్ కంపల్సరీగా వస్తాయి. మాస్క్ పెట్టుకోవాలి. ఎక్కడ మరీ హెవీ క్రౌడ్లో వెళ్ళినప్పుడు, మరీ చాలా ఒక అంటే మనం అలా కొన్ని ఉంటాయి కదా, మనం పెట్టుకోవాలి, తప్పదు. మాస్క్ ఒక విధంగా పెట్టుకుంటే చాలా మంచిదే. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇప్పుడు కరోనా వచ్చేది, ఇంత ముందు ట్యూబర్క్యులోసిస్ టీబీ అనేవారు. టీబీ అతను తగ్గితే అది వెంటనే మనకు అందేది, తగిలేది. ఆ టైంలో ఇలా చేయించుకుని తగ్గల బాబు అనేవారు ఇప్పుడు కూడా మన పెద్దలు. అలాగే మాస్క్ ఒక విధంగా మంచిదే. అది కరోనా వల్లనే కాదు, మామూలుగా మంచిది. కాకపోతే కంటిన్యూగా 24 hours పడుకున్నప్పుడు కూడా మాస్కే పెట్టుకోండి అని చెప్పి పెట్టడం మటుకు మంచి పద్ధతి కాదు. ఏదో బయట అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు మాస్క్ ఉండాలి అంతే. మరొక ముఖ్యమైన ప్రశ్న అండి, ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా మన ఆనందయ్య గారు ఆయుర్వేదం కరోనా మందని చెప్తున్నారు. దాని మీద మీ ఒపీనియన్ చెప్తారా? ఫ్రాంక్గా చెప్పాలంటే అది ఆయుర్వేదిక్ సైన్స్. అది నాకు అంత సబ్జెక్ట్ దాని గురించి తెలీదు. అయినా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను మీకు. ఆనందయ్య గారు మెడిసిన్ అని పర్టికులర్గా నన్ను పాయింట్అవుట్ చేశారు కదా. హోమియోపతిలోనే మాస్టర్ ఈకే అంటే ఎక్కిరాజుల కృష్ణమాచార్యులు డాక్టర్ గారు, ఇప్పుడు మన బీచ్ దగ్గర కూడా ఆయన పెద్ద మాస్టర్ ఈకే ఉద్యానవనం ఉంటుంది ఉడాపార్క్ దగ్గర. ఆ మాస్టర్ ఈకే గారు ఎప్పుడు అనేవారు ఒక మాట, అంటే ఆయన నేను చూడలేదు, మా గురువు గారు చెప్పేవారు అనమాట, మానిందే మందు. అంటే ఏ మందు మనల్ని ఒక మా జబ్బుని తగ్గిస్తుందో అక్కడ దానికి శాస్త్రీయత ఉందా లేదా అన్నది మనం చూడకూడదు. అది ఏదైనా సరే అది మానింది, అది మనకి మంచి బాగుపడ్డాడు, అది చూసుకోవాలి. ఈ శాస్త్రీయత అని ఇప్పుడు ఒక 70-80 సంవత్సరాల నుంచి వచ్చాయి ఇవన్నీ.
అలాగే ఇప్పుడు ఆనందయ్య గారి మెడిసిన్ వాడి ఎంతమంది బాగుపడుతున్నారని చూసాం. ఎక్కడ కూడా ఒక బ్యాడ్ నెగిటివ్ రిజల్ట్ చూడలేదు. సో నిజంగా చెప్పాలంటే ఆనందయ్య గారి మెడిసిన్ వల్ల ఇంత బాగా పడి జనాలు కరోనా ఒక మహమ్మారి నుంచి బయటపడుతున్నారంటే అందరికన్నా ముందు ఆయనకి కాళ్ళకి దండం పెట్టి హోల్ హార్టెడ్గా స్వాగతించేవాడిని నేనే. ఎందుకంటే అల్టిమేట్గా ఎవరికైనా ఏం కావాలి, ప్రజలు హాయిగా ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి, వాళ్ళ ప్రాణాలు బాగుండాలి. అది ఏ మందైనా సరే మనకు అనవసరం. అది ఆయుర్వేదిక, హోమియోపతియా, ఎల్లోపతియా, యునానియా, సిద్ధ అన్నది మనకు అనవసరం. మానిందే మందు, అది మనం చూసుకోవాలి. శానిటైజర్స్ వీటి గురించి ఏమైనా చెప్తారు? శానిటైజేషన్ అనేది ఏంటంటే ఇప్పుడు బయటికి తిరిగి వస్తామండి. మనం బయటికి తిరిగి వచ్చిన తర్వాత ఎన్నో రకాల వస్తువులు పట్టుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కరోనా ఏదో శానిటైజేషన్ వల్ల అందుకుంటుంది అనేది ఒక డైరెక్ట్ దాని మీద పెట్టుకున్నారు కాన్సన్ట్రేషన్ జనాలందరూ. కానీ ఒక విధంగా శానిటైజేషన్ అనేది బయట మనకి ఎన్నో రకాల క్రిములు గాల్లో తగిలితే ఎక్కడైనా పట్టుకున్నది, లేదా ఎవరైనా అన్నోన్ డిసీజెస్ ఉన్న వాళ్ళు చేసి పెట్టుకున్నాం మనం, అట్లన్నింటినీ మన ఇంటికి వచ్చిన శానిటైజేషన్ చేతులు పట్టుకోవడం మంచిది. అది హైజెనిక్ కండిషన్ కాబట్టి అది శానిటైజేషన్ ఆయన ఓకే. డాక్టర్ గారు, మీరు ఈ కరోనా విషయానికి సంబంధించి కానీ మరి ఏదైనా అనారోగ్యాలకు సంబంధించిన విషయం కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇంకా పెద్దలకి, రాజకీయ పెద్దలకు కూడా చాలా ఉత్తరాలకు కూడా రాశారని విన్నాము. మరి వాటి గురించి తెలియజేస్తారా? కరోనా ఫస్ట్ వేవ్లో నేను ఎవరికి పట్టించుకోలేదు, కానీ కరోనా సెకండ్ వేవ్ వచ్చి పిట్టల్లో జనాలు రాలిపోతున్నప్పుడు నేను ముందుగా ఎవరికి భారతదేశ ప్రధాన న్యాయమూర్తి శ్రీ ఎన్వి రమణ గారికి పబ్లిక్ ఇంట్రెస్ట్ పిటిషన్ రాయడం జరిగింది. ఇలాగ ప్రజలు ఇలా పాండమిక్ అయిపోతున్నారు, హోమియోపతిలో ఆల్టర్నేటివ్ మెడిసిన్లో ఇలాగ ఎన్నో డ్యూరింగ్, బిఫోర్, ఆఫ్టర్ కూడా మెడిసిన్స్ ఉన్నాయి కరోనా సిమ్టమ్స్ వైజ్డ్గా. సో వెంటనే హోమియోపతి కూడా మీద కూడా శ్రద్ధ పెట్టండి అని చెప్పి ప్రభుత్వానికి మీరు ఒక హుకుం జారీ చేయొచ్చు కదా, ఆర్డర్ వేయొచ్చు కదా. ఎందుకంటే ప్రజలు ఒక్క సైన్స్ మీద డిపెండ్ అయిపోయి అలాగా చావడం జరుగుతుంది అని చెప్పి నేను ఒక భారతదేశ ప్రధాన న్యాయమూర్తి గారికే కాదు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి, తర్వాత మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, తర్వాత ప్రతిపక్ష నేత శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు శ్రీ అచ్చెన్నాయుడు గారికి, అలాగే ఎన్ని పత్రికలు ఉన్నాయో, ఎన్ని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ఛానల్స్ అందరికీ నేను చెప్పడం జరిగింది. అలాగే సాక్షిలో సాక్షి డైరెక్టర్ ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన బాగా తెలుసు. ఆయనకి నేను చెప్పడానికి కూడా జరిగింది, స్వయంగా ఫోన్లోనే మాట్లాడాను. ఇలా ఇంత పాండమిక్ అవుతుంది, మీరు దయవుంచి సాక్షిలో ఒక ఆర్టికల్ వేయండి, ప్రజల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతాం, మనకి ప్రజలే దేవుళ్ళు, ప్రజలే దేవాలయం అని చెప్పి మనం చెప్తాం కదా, కానీ ఈ రోజున ప్రజలు రాలిపోతున్నారు పిట్టల్లాగా. హోమియోపతి అనే ఒక మెడిసిన్, ఆల్టర్నేటివ్ మెడిసిన్లో ఇంత మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆనంద ఆయుర్వేదిక్ మీద మీరు ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు, అది అధికారికంగా ప్రూవ్ అవ్వలేదు, దానికి సైంటిఫిక్ ఆధారాలు ఏమీ లేవు. కానీ 200 సంవత్సరాల నుంచి అన్ని సైంటిఫిక్ ఆధారాలు ఉండి యూరోప్ కంట్రీస్లో హోమియోపతికి మొదటి ప్రాధాన్యత ఉండి మన ఇతర దేశాల్లో హోమియోపతికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే మన భారతదేశంలో కూడా పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, బీహార్, ఆంధ్రప్రదేశ్ ఇలా ఇక్కడ కూడా ఎంత ప్రాధాన్యత ఇచ్చిన ఈ హోమియోపతిని ఈ టైంలో ఎందుకు వాడుకోవట్లేదు? ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్ లేదు, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. కనీసం కరోనాని కట్టడి చేసే పరిస్థితి మన చేతుల్లో ఉన్న మనం చేయలేకపోతున్నాం అని చెప్పి నేను ఎంతో ప్రాధాన్యపడడం జరిగింది. కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. హోమియోపతి గురించి ఎవరు పట్టించుకుంటారండి ఈ టైంలో అని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ గౌరవ న్యాయస్థానాలకు రాసిన ఉత్తరాలన్నీ నాకు తిరిగి మళ్ళీ వచ్చేసినాయి. కారణం నేను అడిగాను, ఏంటి ఎందుకు వచ్చాయంటే ఈ ముట్టుకుంటే కరోనా వస్తుందంటే అందుకు పంపించేశారు వాళ్ళు అని చెప్పారు వాళ్ళే స్వయంగా. నేను ఆశ్చర్యపోయాను, ఇదేంటిది ఉత్తరాలు ముట్టుకుంటే కరోనా వచ్చేస్తే మరి ప్రతిరోజు దినసరి కార్యక్రమాలు ఎన్నో పనులు చేస్తున్నారు, కొన్ని కోట్ల మంది ప్రజలు పెరుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు, మరి వాళ్ళు ఎవరికి కరోనా ఒక ఉత్తరం ముట్టుకుంటేనే కరోనా వచ్చేస్తుంది అని చెప్పి నేను ఒక డాక్టర్గా, ఒక మానవత్వంగా, అంటే అరే ఇంత ప్రజలు చచ్చిపోతున్నా ఇటువంటి టైంలో పట్టించుకోవట్లేదా అని చెప్పి బాధపడ్డాను. ఏదో ప్రజల సంక్షేమం కోసం జరుగుతున్న పనులు ఇది ఆపేయండి, ఇది దీనివల్ల ఎవరికేదో ఇది లేదని చెప్పి ఒక కాగితం మీద రాసిన దానికి వెంటనే కోర్టులు స్టే ఆపేస్తున్నాయి. మరి ఇది రాజకీయం ఏంటో అది దాని నుంచి ఐఎమ్ నాట్ కామెంటింగ్ యూ, బికాజ్ నేను చెప్తుంది నా సైన్స్ వరకే. నా సైన్స్కి ఇంత ప్రాధాన్యత ఉండి హోమియోపతికి దాన్ని ఈ రోజున చూడకుండా పట్టించుకోకుండా వదిలేశారని చెప్పి నేను చాలా బాధపడ్డాను. చాలా మంది మిత్రుల దగ్గర దీని గురించి చెప్పి నేను చాలా అంటే చాలా బాధపడ్డాను. మీరు మన ఈ చుట్టుపక్కల విశాఖపట్నం ఈ ఏరియాలోనే కాకుండా ఫారినర్స్ కూడా మీ దగ్గరికి వచ్చి మందు వాడి వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని తగ్గించుకుని మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుని వెళ్ళినటువంటి పేషెంట్లు ఉన్నారని విన్నాము. ఉన్నారండి, కూడా చెప్పండి. చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి రెషన్స్ కాలనీ అని చెప్పి స్టీల్ ప్లాంట్లో
వాళ్ళు కొన్ని సలహాలు సూచనలు ఇద్దానికి కొంతమంది రెషన్స్ని పిలిచేవారు అప్పుడు. ఎందుకంటే ఇది కొలాబరేషన్ కాబట్టి స్టీల్ ప్లాంట్ రెషన్స్ తోటి. ఆ టైంలో స్టీల్ ప్లాంట్లో కొంతమంది ఉన్నతాధికారులు నా పేషెంట్లు, అందులో ముఖ్యంగా మహంతి గారు అని చెప్పి ఉన్నత స్థాయి అధికారి అప్పట్లో. ఆయన ఒకసారి నేను క్లినిక్లో ఉంటుండగా ఫోన్ చేశారు, ఒక రష్యన్ ఒక డాక్టర్ని తీసుకొస్తున్నాను, ఆవిడ ఇక్కడ వాళ్ళ మిస్సెస్ వాళ్ళ హస్బెండ్ ఇక్కడ మన స్టీల్ ప్లాంట్కి సలహాలు ఇద్దరికి వచ్చిన వ్యక్తి. సో డాక్టర్ గారు ఆవిడకి ఒక ప్రాబ్లం ఉంది, మేజర్ ప్రాబ్లమ్ స్పైనల్ కార్డ్ది, అది మీరు ఇలాగ చేస్తారు, ఇలాగ మా మిస్సెస్ కూడా మీరు బాగా చేశారు కదా, ఆ ఉద్దేశంతో నేను చెప్తే వాళ్ళు వెళ్దామన్నారని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నేను లక్షణాలన్నీ తీసుకొని నేను హోమియోపతి మెడిసిన్ ఇవ్వడం జరిగింది. 3 నెలల్లో ఆవిడ అంటే మ్యాడ్ ఎక్కడం అనేది ఆవిడకి లేదు గత 5 సంవత్సరాల నుంచి. ఈ మెడిసిన్ వాడిన తర్వాత ఆవిడ మ్యాడ్ ఎక్కడం, అన్ని పనులు చేసుకోవడం అన్నీ జరిగాయి. తర్వాత వాళ్ళు 1 సంవత్సరం అంతా ఇక్కడ వాళ్ళ వర్క్ అయ్యేదాకా ఉండి, వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ రష్యా నుంచి నాకు లెటర్ పంపించారు. ఒక లెటర్ రాసి పంపించడమే కాకుండా వాళ్ళు కొన్ని కాంప్లిమెంట్స్ కూడా పంపించారు సంతోషంతో. అలాగే ఇంగ్లాండ్ నుంచి వీళ్ళ ద్వారానే తెలుసుకొని, ఇంగ్లాండ్లో కొంతమంది థామ్సన్ అని చెప్పి అక్కడ ఫోటో కూడా ఉంది నా క్లినిక్లో బయట వాళ్ళది, వాళ్ళు కూడా వచ్చి వాళ్ళకి సైనస్ ప్రాబ్లం, ఒకరికేమో సయాటికా ప్రాబ్లం, ఇలాగే ఓన్లీ సర్జికల్ కేసులేనండి ఇక్కడ మా దాంట్లో ఇంగ్లీష్లో సర్జరీ అన్నారు, దాన్ని హోమియోపతిలో బాగా అవుతుంది అని చెప్పి ఇలాగ ఫలానా మా రెషన్స్ వాళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్పడం జరిగిందంటే, వాళ్ళు కూడా ఏదో ఒక పని మీద ఇండియా వచ్చినప్పుడు వాళ్ళు పని కట్టుకొని వచ్చి క్లినిక్కి నా దగ్గర మెడిసిన్స్ తీసుకోవడం, వాళ్ళకి కూడా తగ్గిపోవడం జరిగింది. వాళ్ళు కూడా కాంప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. నాతో సరదాగా వాళ్ళ ఫోటోలు కూడా తీసి అప్పట్లో ఫేస్బుక్లో అన్నీ కూడా వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. అలాగే ఆ రష్యన్స్ కాకుండా పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ అంటే వేరే చుట్టాలు తెలిసిన వాళ్ళే, వాళ్ళు కూడా చేసుకుని వాళ్ళు బాగోవడం జరిగింది. అలాగే ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఇటువంటి. సరే డాక్టర్ గారు, ఇప్పుడు ఇంగ్లీషు హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్లు అవి ఉంటాయి, మరి మన హోమియోపతిలో అలాంటి ఆపరేషన్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి? హోమియోపతిలో సర్జరీ అనేది లేదండి, కానీ సర్జరీ అని చెప్పి అంటున్నారు కానీ ఎప్పుడు సర్జరీ చేసిన సూచనలు ఇప్పుడు దాకా భారతదేశంలో ఎక్కడ లేవు. కాకపోతే ఏంటంటే హెయిర్ క్రాక్ ఫ్రాక్చర్స్ అటువంటి ఉంటాయి కదా, ఆ వాటికైతే మనం హోమియోపతిలో కొన్ని మెడిసిన్స్ ద్వారా ఏమి కాకుండా తగ్గించారు సర్జరీ లేకుండా. ఎందుకంటే ఎల్లోపతిలో హెయిర్ క్రాక్ కూడా వాళ్ళు సర్జరీ చేస్తారు. మీరు చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు, మీరు అనుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆరెంజ్ కూడా వెళ్ళగలరు, కానీ హోమియోపతి ఒక డాక్టర్గా హోమియోపతి డాక్టర్గానే నేను స్థిరపడాలి అనుకున్నారు, అలాగే స్థిరపడ్డారు. దీనికి కారణం ఏంటండి? దీనికి కారణం ఉందండి, నేను మెట్రికులేషన్ చదువుతున్నప్పుడు అప్పట్లో మా నాన్నగారు భీమవరంలో అసిస్టెంట్ ఇంజనీర్గా ఆర్ఎంపీలో ఉద్యోగం చేసేవారు. నేను చెప్పాను కదా, మా నాన్నగారు ఆఫీస్ సమయాలు అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర వచ్చి క్లినిక్ రన్ చేసేవారు. ఒకసారి నేను మా నాన్నగారు ఆఫీస్ రూమ్లో కూర్చుంటుండగా వచ్చారు ఎవరో ఒకళ్ళు, మా నాన్నగారి దగ్గర మందులు వాడి బాగైన వాళ్ళు. అప్పట్లో నా వయసు అంతా ఒక 18 సంవత్సరాలు ఎంత ఉండే, 15 సంవత్సరాలు. వచ్చి మా నాన్నగారు 2 కాళ్ళకి వాళ్ళు దండం పెట్టారు. డాక్టర్ గారు, ఈ రోజున మీ మందు వల్ల మా బాబు ఇలాగా వెతికాడండి, మేము అప్పట్లో ఆపరేషన్ చేయాలి ఎంతో భయపెట్టేశారు ఎన్నో రకాలుగా, కానీ ఈ మందు వాడి ఇంత బాగయ్యారు, మీకు కృతజ్ఞత మేము తీర్చలేమని అని చెప్పి ఆ మాటలు నా మనసులో చాలా గట్టిగా ప్రవేశించాయి, నాటుకున్నాయి. అప్పుడు నేను అనుకోవడం జరిగింది, ఈ హోమియోపతి సైన్స్ మనం కూడా నేర్చుకుంటే బాగుంటుంది కదా అని అప్పుడే ఆ బీజం నాలో పడింది. తర్వాత నేను అలాగే మా నాన్నగారితో పాటు ఉండి కొన్ని కేసులు చూసుకొని అలాగా ఆ ట్రాన్స్ఫర్ల రీత్యా అక్కడి నుంచి ఇంకో ఊరికి అలా మా నాన్నగారితో ప్రతిదీ నేర్చుకున్నాను, చదువుదే అలా చేస్తూ ఆఖరికి ఇంక వైజాగ్లో స్థిరపడిపోయి మా నాన్నగారు ఇక్కడే రిటైర్ అయిపోయారు, ఆర్ఎండ్బి సూపరింటెండింగ్ ఇంజనీర్గా చేసిన తర్వాత ఇక్కడ అక్షర్ కాలనీలో ఉన్నప్పుడు అప్పుడు నేను మా నాన్నగారి నేను హోమియోపతి చేసుకుంటాను నేను అంటే, మరి హోమియోపతి చేసుకోవాలంటే లీగల్గా డాక్టర్ని ఉండాలి, ఇవన్నీ మరి కాంపిటేటివ్ వస్తాయి, నువ్వు బైపీసీ కాదు, నువ్వు ఎంసెట్ కూడా ఎన్నో చెప్పారు. అప్పుడు సెర్చ్ చేస్తే ఇండియన్ బోర్డ్ ఆఫ్ ఆర్థోపెడిక్ మెడిసిన్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అనేది ఒక ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో, అదే కలకత్తాలో ఉంది. అది ఒక్కటే జెన్యూన్, దానికి భారత ప్రభుత్వం గుర్తింపు ఉంది. సో వెంటనే దానికి అప్లై చేసుకోవటం నేను చేసి, అంతేకాకుండా మా వంశపారంపర్యం అని చెప్పి మా తాతగారు ముత్తాతగారు సర్టిఫికెట్లు అన్నీ సబ్మిట్ చేస్తే అవన్నీ చూసి కొన్ని రకాల ప్రశ్నలు కూడా వేసి వాళ్ళ ఇంటర్వ్యూలో అక్కడ ఇది ఉంటారు కదా సభ్యులు, అప్పుడు నాకు వాళ్ళు సీట్ ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలు కష్టపడి నేర్చుకొని నేను అక్కడ ఒక మెమోంటో కూడా తీసుకున్నాను, బెస్ట్ స్టూడెంట్ అని చెప్పి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఇన్స్టిట్యూట్లో. అది తీసుకున్న తర్వాత నేను వచ్చి హోమియోపతి ఫస్ట్ త్రిపుర మెడికల్ సెంటర్లో అఫీషియల్గా ప్రారంభించడం జరిగింది, నేను కొంతమంది డాక్టర్ల సహాయంతో. అది అలా ఫేమస్ అయింది. తర్వాత లైఫ్ మెడికల్ సెంటర్ డైరెక్టర్ గారు ఉండేవారు, ఇంగ్లీష్ డాక్టర్, చాలా పెద్ద డాక్టర్ గారు. ఆయనకి ఒక ఫిషర్ ప్రాబ్లం ఉంటే ఆయనకి సర్జరీ రేపు వెళ్ళి చేయించుకోవాలి అన్న టైంలో
ఈ ఫెషియల్ సర్జరీ లేకుండా మీరు తగ్గించగలరా డాక్టర్ గారు అన్నారు. నేను మీకు మార్నింగ్ కల్లా నేను తగ్గిస్తాను, రిలీఫ్ చూపిస్తానండి. ఎందుకంటే నరకం అనుభవిస్తున్నారు అనమాట ఆ ఫిషర్ వల్ల ఆయన. అప్పుడు ఆయనకు ఒక కొన్ని మెడిసిన్స్ ఇచ్చి మార్నింగ్ చెప్పండి ఎలా ఉందంటే, మార్నింగ్ 10 o'clock నేను క్లినిక్ వెళ్ళినప్పటికీ ఆయన ఫోన్ చేసి రాత్రి అసలు నొప్పి రాలేదు, మార్నింగ్ కూడా నొప్పి రాలేదు డాక్టర్ గారు, ఒక 1 రోజు చూస్తానండి అన్నారు. 1 రోజు 10 రోజులు అలాగా 3 నెలలు అయిపోయింది. ఆయనకి అసలు మళ్ళీ ఆ నొప్పి లేదు, ఫిషర్ ఇప్పటికీ స్టిల్ లేదు. దగ్గర దగ్గర 20 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు అది చూసి ఆయన ఒక 4 నెలల తర్వాత మీరు త్రిపురలో కాదు, మీరు నా లైఫ్ మెడికల్లో రండి, నేను ఫ్రీగా మీకు ఛాంబర్ ఇస్తాను అన్నారు. ఆయన ఆ తర్వాత ఎన్నో త్రిపురలో నేను అందించేవాడిని. తర్వాత ఆయన ఫ్రీ ఛాంబర్ ఇవ్వడం వల్ల నేను అక్కడ జాయిన్ అవ్వడం, అక్కడ చాలా సంవత్సరాలు చేయడం. ఈ లోపల కొంతమంది ఎల్లమంది డాక్టర్స్ జలసి అనమాట. అంటే అల్లు రామలింగయ్య గారు నా క్లినిక్ రావడం, ఆ మిస్సెస్ ఆయన తీసుకోవడం, హోమియోపతి మెడిసిన్ తీసుకోవడం, ఆవిడకి ఆర్థరైటిస్ బాగా తగ్గడం. ఆయనకి ఏదో వైద్య కళాశాల కూడా ఉంది కదా? ఆయనకి డాక్టర్ అల్లు రామలింగయ్య హోమియో మెడికల్ కాలేజ్ రాజమండ్రిలో ఉందండి. దానికి ఆయనే ముఖ్య దాత ఆ కాలేజీ ప్రారంభించడానికి. అది కాకుండా అల్లు రామలింగయ్య గారు నాకు మంచి స్నేహితుడు. ఆయన స్నేహం కూడా ఎలాగా, చిరంజీవి గారు మామగారు రాజమండ్రిలో హోమియో కాలేజీ పెడడానికి ముఖ్య దాత డాక్టర్ పద్మశ్రీ అల్లు రామలింగయ్య. ఆయన నాకు చాలా ప్రాణ స్నేహితుడు. ఎలా అని కూడా చెప్తాను. డాక్టర్ జలాల్ గారు అని చెప్పి నిడదవోలో ఒక డాక్టర్ గారు ఉండేవారు. ఆయన అల్లు రామలింగయ్య గారు చాలా అంటే ఒక చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్. ఆ జలాల్ గారు నాకు దూరం చుట్టం అవుతారు. వారి ద్వారా నాకు అల్లు రామలింగయ్య గారు వైజాగ్ వచ్చినప్పుడు ఏదో షూటింగ్ సందర్భంగా నాకు పరిచయం అవడం, పరిచయం అయినప్పుడు ఈ డాక్టర్ జలాల్ గారు చెప్పడం జరిగింది. ఈడు చాలా మంచోడు, హోమియోపతి బాగా నేర్చుకుంటున్నాడు, వంశపారంపర్యంగా హోమియోపతి ఉంది అంటే అప్పుడు బాటల్లో ఆయన అల్లు రామలింగయ్య దగ్గర ఒక గొప్ప విశేషం ఏంటి అంటే, ఎంతటి వాళ్ళనైనా సరే, అంటే అప్పటికే ఆయన దగ్గర నేను చాలా చిన్నవాడిని, ఎలా నువ్వు మా భార్యకి మొక్కలను తగ్గించగలవేంటరా అన్నారు సడన్గా మాటల సందర్భంగా. నేను తప్పకుండా దేవుడి దగ్గర తగ్గిస్తానండి అన్నాను. ఆయన వెంటనే జలాల్ గారు వీడి కాన్ఫిడెన్స్ బాగుందిరా, అయితే లక్షణాలు చెప్తాను విను అని చెప్పి ఇలా ఉంది. మా ఆవిడకి చాలా మందులు వాడాను రా అప్పట్లో, కానీ ఏం పెద్దగా రిలీఫ్ లేదు, నేను కూడా ఇచ్చాను, నేను డాక్టర్నే కదా హోమియోపతి, నేను ఇచ్చాను తగ్గలేదు. హోమియోపతి డాక్టర్? ఆయన హోమియోపతి డాక్టర్. ఆయన సినీ రంగంలో ఉన్నప్పుడు మహా నటులు ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, జమున, సావిత్రి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది యాక్టర్లుగా ఆయన హోమియోపతి మందులు ఇచ్చారు. హోమియోపతి ద్వారా ఎంతో మంది పెద్ద పెద్ద నటులు అప్పట్లో చాలా ఇంటర్వ్యూలలో మేము చూసాము. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, యూట్యూబ్లో వచ్చిన తర్వాత అల్లు రామలింగయ్య గారు మాకు చాలా బాగా మెడిసిన్స్ ఇచ్చేవారండి, చాలా ప్రాబ్లమ్స్ తగ్గాయని చెప్పి. అటువంటి గొప్ప మహాహాస్య నటుడు వాళ్ళ మిస్సెస్కి నా దగ్గర మందులు వాడటం అనేది నాకు నిజంగా నా గర్వకారణం. సరే అని చెప్పి నేను లక్షణాలు తీసుకొని నేను మెడిసిన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మెడిసిన్ వాళ్ళ మిస్సెస్ వాడారు. వాడి తర్వాత వాడి ఇక్కడ 15 రోజులు ఆ చుట్టాలు ఇక్కడ ఉండేవారు, ఇక్కడ లాసెన్స్ మళ్ళీలో షూటింగ్ సందర్భంగా వచ్చి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత ఆయన ఫోన్ చేసి, ఒరే రియా చాలా బాగా తగ్గిందరా, నువ్వు పని చేయి, నువ్వు హైదరాబాద్ వచ్చాయి అన్నారు. లేదండి ఇక్కడ మరి అందరు ఇక్కడ సెటిల్ అయిపోయాం, మా అన్నదమ్ములు అక్కాచెల్లు అందరు ఇక్కడే ఉన్నాం, మా ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్. ఒరే నువ్వు రారా అన్నారు. సరే నేను వస్తాను, నేను మీతో మాట్లాడతాను తర్వాత అని చెప్పి అనుకోకుండా ఆయన ఈ మాటలు చెప్పిన ఒక కొన్ని నెలల తర్వాత మాస్టర్ అని చెప్పి చిరంజీవి గారి సినిమా ఒకటి వచ్చింది, మాస్టర్. ఆ సినిమా 100 days ఫంక్షన్ ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో చేశారు. ఆ ఫంక్షన్కి అల్లు రామలింగయ్య గారు అందరూ వచ్చారు, ప్రముఖ సినీ యాక్టర్స్, రాఘవేంద్ర, చాలా మంది పెద్ద పెద్ద సినీ ప్రముఖులు. అప్పుడు అల్లు రామలింగయ్య గారు స్వయంగా నాకు కార్డు పంపించి ఇంటికి కార్ పంపించారు. అంటే 2 రోజుల ముందు ఫోన్ కూడా చేశారు. అప్పట్లో ఈ సెల్ ఫోన్లు లేవు, ల్యాండ్లైన్ ఫోన్లే. పంపించి ఒరే ఇలాగా మా అల్లుడిది చిరంజీవి మాస్టర్ ఫంక్షన్ బాగా హిట్ అయింది కదరా ఆ సినిమా, అది ఇక్కడే ఫంక్షన్ చేస్తాను, నువ్వు రారా తప్పకుండా, నీకు మా అల్లుడి గారికి అందరికీ పరిచయం చేస్తాను అన్నారు. తప్పకుండా వస్తానండి గురువు గారు అన్నాను. ఆ రోజున నేను ఫంక్షన్కి ఇంకా స్టార్ట్ అవ్వక ముందు ఆయన గ్రీన్ పార్క్ లో దిగటం జరిగింది. వీళ్ళందరూ చిరంజీవి గారు, అల్లు రామలింగయ్య గారు అందరూ. తర్వాత అల్లు రామలింగయ్య గారు నేను వెళ్ళి ఆయన రూమ్లో కూర్చున్నాను. అక్కడే ఆయనతో టిఫిన్ తినడం అన్నీ జరిగింది. యూ బిలీవ్ మీ అన్నట్టు ఆ టైంలో అల్లు రామలింగయ్య గారు అందరినీ పిలిపించి కొంతమందికి అయితే ఆయన తీసుకెళ్ళి, ఈడు నా శిష్యుడు, చాలా బాగా చేశాడు మీ అత్తగారికి అని చెప్పి స్వయంగా చిరంజీవి గారికి చెప్పారు. చెప్పి ఆయన మెచ్చుకొని ఇలా భుజం మీద చెప్పడం లాగా వెరీ గుడ్ డాక్టర్ గారు అన్నారు. తర్వాత ఆయన నవ్వుతూ, మరి ఇప్పుడు వారికి గుర్తున్నాయి ఆ మాటలు, నాకు మట్టుకు ఇప్పటికీ నాకు కలకాలం గుర్తుండిపోతాయి ఆ మాటలు. చిరంజీవి గారు ఒక మాట అన్నారు,
మా చిట్టి అంటే వాళ్ళ మిస్సెస్ చిట్టి అని పిలుస్తారు, సురేఖ గారు. సురేఖ గారిని. చిట్టి ఏదో పేరు చెప్పారు, ఉంది ఇప్పటికీ ఆ పేషెంట్ నా దగ్గర. ఈవిడికి ఎలర్జీ బాగా ఎక్కువ తుమ్ముతుంటుంది, డాక్టర్ గారు మీరు మెడిసిన్ ఇవ్వగలరా? మా మామగారు ఇచ్చారు ఫారెన్ మెడిసిన్స్ అన్ని వాడే ఎక్కడ తగ్గదంటే నమ్మకం ఉంటే ఇవ్వగలండి సార్ అని చెప్పాను నేను. సరే అది దానికి పెద్దగా పట్టించుకుంటే ఆ మాట అక్కడ కట్ అయిపోయింది. కాకపోతే కొంతమంది అంటే బ్రహ్మానందం, తర్వాత రాఘవేంద్ర గారు, సాక్షి శివానంద్, చాలా మంది యాక్టర్స్ అనే పేర్లు గుర్తులేవు, చాలా ప్రముఖులు, వాళ్ళందరికీ స్వయంగా పరిచయం చేశారన్నమాట నా శిష్యుడికి. ఆ టైంలో ఈ అల్లురామలింగయ్య గారు ఇంకా కొంతమంది సినీ ప్రముఖులు కాకుండా ఆయన బాగా అంటే చుట్టాలు ఎవరు ఉన్నప్పుడు, ఒరే నువ్వు ఫిల్మ్ నగర్కి వచ్చే నీకు అక్కడ నేను ఛాంబర్ ఇప్పిస్తాను, మొత్తం మా సినిమా యాక్టర్స్ అంతా సపోర్ట్ చేయండి, నిన్ను పెద్ద డాక్టర్ని చేస్తాను అని చెప్పడం జరిగింది. కానీ మరి భగవంతుడు ఇది వేరే విధంగా అందులో ఉంది ఆయన దయ. కానీ నేను విశాఖపట్నంలో స్థిరపడిపోయాను. ఆ యొక్క గోల్డెన్ ఆపర్చునిటీని నేను యూజ్ చేసుకోలేకపోయాను. గోల్డెన్ ఆపర్చునిటీని ఎందుకు అంటున్నానంటే టాప్ మోస్ట్ వీపీలందరూ నా పేషెంట్లు అవుతుంది ఆ టైంలో ఉంటే అక్కడ నేను ఒక పెద్ద నేను సెలబ్రిటీని అయిపోతుంది నేను కూడా. కానీ మరి ఇక్కడ కొంతమంది పేదవాళ్ళకి నేను చేయాలి ఫ్రీగా అని చెప్పి రాసిపెట్టి ఉంచాడు దేవుడు, అది నేను చేశాను. అంటే చేసినప్పుడు నేను చెప్పుకుంటే పోద్దంటారు, అని చెప్పుకోవడం ఇష్టం లేదు. కాకపోతే ఈ విశాఖపట్నంలో కొన్ని ప్రాంతాలలో నేను ఎంతమందికి ఏం సర్వీస్ చేశాను అన్నది వాళ్ళకి తెలుసు, చేసింది నాకు తెలుసు, పైన నా దేవుడికి తెలుసు. డాక్టర్ గారు, మీరు హోమియోపతి అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఈ హోదాతోటే ప్రతి గవర్నమెంట్ దీంట్లో హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు ఆయుష్ వాళ్ళకి ఎలాగైతే ఇస్తున్నారో ఒక రూమ్ ఇస్తున్నారు, అలాగే మీ హోమియోపతి వాళ్ళకి కూడా ఒక రూమ్ ఇమ్మని మీరు అడగలేదా? ఈ హోమియోపతి అసోసియేషన్ తరపు నుంచి మాది గత విశాఖపట్నం నగరంలో జిల్లాలో గత 50 సంవత్సరాలు పైబడి VDHMPA అంటే విశాఖ డిస్ట్రిక్ట్ హోమియో మెడికల్ ప్రాక్టీషనర్ అసోసియేషన్, దీనికి గౌరవ అధ్యక్షుడు ఎవరు అంటే డాక్టర్ బి గోవర్ధన్, మాస్టర్ హోమియో క్లినిక్ అల్లిపురం. వారు నాకు వారి అసోసియేషన్ ముందు మెంబర్గా ఇచ్చారు. తర్వాత నేను చేసిన సోషల్ సర్వీసెస్ యాక్టివిటీస్ అన్ని చూసి తర్వాత జాయింట్ సెక్రటరీ పదవి కూడా ఇచ్చారు నాకు అసోసియేషన్లో. నేను ఎన్నో కార్యక్రమాలు చేసేవాళ్ళం, ఉచిత వైద్య శిబిరాలు అన్నీ పెట్టి. అటువంటి టైంలోనే మేము మా హనుమాన్ బర్త్డే అంటే హోమియో సృష్టికర్త డాక్టర్ శామ్యూల్ ఫెడ్రిక్ హనుమాన్ గారి బర్త్డే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున వస్తుంటుంది. అది మేము చాలా భారీ ఎత్తున మా అసోసియేషన్ తరఫున చేసేవాళ్ళం. ప్రేమ సమాజంలో, తర్వాత కొన్ని స్టార్ హోటల్స్లో చేసినప్పుడల్లా మేము అప్పట్లో చాలామంది విఐపీలని చీఫ్ గెస్టులుగా, హానరబుల్ గెస్ట్గా పిలిచేవాళ్ళం. అందులో రాజకీయ నాయకులు చాలామంది ఎక్కువ, పేర్లు మనకు అనవసరం. ఒక ఎంపీ స్థాయి అధికారి, ఎమ్మెల్యే స్థాయి అధికారి, ఐపీఎస్ స్థాయి అధికారి, ఐఏఎస్ స్థాయి అధికారి, అలాగే మేయర్స్ని ఎంతోమంది పిలిచాం. పిలిచినప్పుడల్లా ప్రతి మీటింగ్లో కూడా మేము ఒకటి చెప్పేవాళ్ళం, ఏమిటి అంటే మాకు ఆయుష్ దాంట్లో మాకు కూడా ఒక చిన్న రూమ్ కేటాయించండి, వచ్చిన వాళ్ళు హోమియోపతి కూడా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు, ఎల్లోపతిలో ఒక నయం కాకపోతే అని చెప్పి. కానీ అది ఎన్నోసార్లు మేము తప్పకుండా పరిశీలిస్తామని చెప్పి రాజకీయ నాయకులు, అది తప్పకుండా మేము కూడా ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని చెప్పి ఉన్నత అధికారులు అంటే మాకు గెస్టులుగా వచ్చిన వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే దీంతో పాటు సైమిల్టేనియస్గా ప్రతి మీటింగ్లో కూడా అంటే గత 25 సంవత్సరాల నుంచి ఒక పోరాటం అంటూ నేను చేస్తున్నాను. ఏమిటి అంటే హోమియో సృష్టికర్త డాక్టర్ శామ్యూల్ ఫెడ్రిక్ హనుమాన్ గారి విగ్రహం బీచ్ రోడ్లో కానీ ఎక్కడైనా సరే విశాఖపట్నంలో పెడడానికి మాకు స్థలం కేటాయించండి అని చెప్పి జీవీఎంసీ వారిని ఇప్పటికి 25 సంవత్సరాల నుంచి మేము మొరపెట్టుకోవడం జరిగింది. కానీ ఇప్పటిదాకా మా మొర అరణ్యరోధనే అయింది కానీ ఎవరు పట్టించుకోలేదు. స్టాచ్యూకి అయ్యే ఖర్చు అన్నీ మేము పెట్టుకుంటాం, కానీ పర్మిషన్ ఇవ్వండి. దానికి మేయర్లను కూడా కలిసాం మేము, ఎంతోమంది మేయర్లని. కానీ ఎవ్వరు చేద్దామని చెప్పారే కానీ తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ కలిసి జరగడం అంటే చూద్దామండి రండి మళ్ళీ రండి ఇలాగ తెలుసు కదండి పొలిటికల్ రాజకీయ నాయకులు. అదే ఈ ఉన్నత అధికారులు కూడా వచ్చారు, వాళ్ళని అడిగితే మేము సిఫార్సు లెటర్ ఇవ్వగలమండి, కానీ మేము చేసాక మాకు లేదు కదా, వాళ్ళు చేయాలి, అది వాళ్ళ చేతుల్లో పని చెప్పి ఎవరికి వారు తప్పించుకున్నా కానీ ఇప్పటికీ స్టిల్ అది అలాగే ఉండిపోయింది. కానీ అంటే ఐఎమ్ సారీ టు సే ఈ ఒక మహానుభావుడు ప్రపంచానికి ఒక అద్భుతమైన సైన్స్ని అందించిన హనుమాన్ గారి విగ్రహానికి పర్మిషన్ ఇవ్వలేదు. కానీ కొంతమంది నాయకులకి ఏమీ లేని అసలు పెద్దగా పేరు లేని వాళ్ళ నాయకుల స్టాచ్యూలు బీచ్ రోడ్లో ఈ రోజున ఎన్నో పెట్టేశారు. మరి వాళ్ళకి పర్మిషన్ ఎలా వచ్చిందండి అంటే చాలా బాగా శోచనీయం అండి, బాధాకరం. కొన్ని కోట్ల మంది హోమియో అభిమానుల తరపు నుంచి మేము విన్నవించుకున్న విన్నపన ఈ రోజున అది అరణ్యరోధన అయిపోయింది. ఈ విషయంలో మట్టు మేము ఎప్పుడు బాధపడుతూనే ఉంటాం. ఇప్పుడు మా అసోసియేషన్లో మా ప్రెసిడెంట్ గారి వయసు 90 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు అసోసియేషన్లో అందరూ ఉన్నవాళ్ళు మోర్ దెన్ 75-80 years.
నేను ఒక్కడనే ఇప్పుడు 59 ఇయర్స్ తోటి ఆ అసోసియేషన్ యంగ్ ఎవరంటే నేనే, ఇంత వయసు ఉన్నా సరే. సో నేను ఒక్కటి ఎంత నేను ఫైట్ చేయగలండి. పాపం వాళ్ళు ఎవరు రాలేరు, సీనియర్ మోస్ట్ డాక్టర్లు అందరూ. మా అసోసియేషన్ మొత్తం అంతా కలిపి 398 మంది ఉన్నారు సభ్యులు, అందరూ ఓల్డ్ పీపులే, ఎవరో ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు తప్ప. కానీ ఇది మట్టుకు ప్రభుత్వం తప్పించి ఇప్పటికీ న్యాయం జరగలేదు. మన కూడా మేము లేటెస్ట్గా కమిషనర్ సుజనా గారిని వెళ్ళి కలిసి నేను ఈ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. లేదండి ఇప్పుడు ఎవరంటే హైకోర్టు రూల్ పెట్టేసింది, బీచ్ రోడ్లో వద్దమ్మా, మాకు ఎక్కడైనా ఏదో కూడలిలో ఏదో జంక్షన్లో ఇవ్వండి అని చెప్పి కూడా అడగడం జరిగింది. పక్కన నా కళ్ళ ముందే అది డస్ట్బిన్లో పడేశారు అభ్యర్థులని, నేను కళ్ళారా చూశాను దానికి. తర్వాత దోండా శ్రీనివాస్ గారు అప్పుడు మన విఎంఆర్డీఏ చైర్మన్గా ఉండేవారు. ఈ మధ్య నాకు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయనకి వెళ్ళి చెప్పాను ఇలా జరిగింది. అయ్యో నేను చెప్తాను డాక్టర్ గారు, మీరేం బాధపడకండి. ఆయన కూడా మాకు 2-3 సార్లు గెస్ట్గా వచ్చారు. ఆయన తండ్రి గారు దోండా సత్యనారాయణ గారు కూడా వచ్చారు. తర్వాత ఈ లోపల చెప్తాను లోపల ఆయనకి కరోనా చూడడం, తర్వాత జరిగిన సంఘటనలన్నీ మీకు తెలుసు. అది అలోపతి వైద్యుల్లోకి ఇలా వెళ్ళగానే కన్సల్టేషన్ ఫీజు 300-500 తీసుకుంటుంటారు వాళ్ళ హోదాని బట్టి. అవును. మన హోమియోపతికి అలా రావు డబ్బులు. అవును. మరి మీరు హోమియోపతి ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత అయ్యో నేను ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చాను అని బాధపడిన రోజులు కానీ, ఈ వృత్తిలోకి వచ్చి నేను చాలా గర్వంగా ఉన్నాను అని సంతోషపడినటువంటి రోజులు కానీ మీ అనుభవాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి అనుభవాలు చెప్పాలంటే, చాలా అంటే చాలా ఉన్నాయి. అందులో చిన్న ఒక్క అనుభవం చెప్తాను. ఒక లేడీకి నేను ఒక గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనమాట. అప్పటికే ఆవిడ ఎంట్రాలజిస్ట్ దగ్గర ఎండోస్కోపీ తీయించుకోవడం, స్కానింగ్ తీయించుకోవటాలు, అక్కడ కూడా తగ్గకపోతే ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళడం, ఫిజిషియన్ కూడా ఎన్నో రకాల వైద్యం చేయడం. చివరిగా వాళ్ళు విసిగి, అమ్మ మీకు సైక్రాటిక్ ప్రాబ్లం, మీకు ఏ జబ్బు లేదు, అన్ని టెస్టులు చేస్తాను లోపలే వస్తుంది, మీరు సైక్రాటిక్ని కలవండి అని చెప్పడం. సైక్రాటిస్ట్ కూడా అతను పద్ధతిలో అతను కూడా ట్రీట్మెంట్ చేయడం, అది కూడా పనిచేపట్టు. ఆఖరికి ఎవరో ఆవిడకి వ్యాసామతను ఉన్నారు, లైఫ్ మెడికల్ సెంటర్ కలెక్టర్ దగ్గర, ఆయన దగ్గరికి వెళ్ళండి బాగు చేస్తారంటే ఆవిడ దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత నేను ఆవిడకి అన్ని లక్షణాలన్నీ చూసి వైద్యం ఇవ్వడం జరిగింది. ఒక 1 రోజులు పోయిన తర్వాత, 10 రోజులు పోయిన తర్వాత వచ్చి డాక్టర్ గారు నాకు మోర్ దెన్ 75% తగ్గిపోయిందండి, చాలా బాగుంది, ఇప్పుడు ఇంత ముందులాగా నిద్ర పట్టకపోవడం అని అటువంటి ఏ సమస్య లేవు, చాలా హ్యాపీగా ఉన్నాను, కడుపులో నొప్పి కూడా తగ్గింది, ఆ మంట కూడా తగ్గింది, ఆకలి కూడా వేస్తుందని చెప్పారు. చెప్పిన తర్వాత చాలా సంతోషం అమ్మా అని చెప్పి ఫస్ట్ టైం నేను ఆవిడ దగ్గర మెడిసిన్స్ తీసుకున్నాను. అప్పుడు ఇది మాట 23 సంవత్సరాల క్రితం మాట. నేను తీసుకున్నది 100 రూపాయలు అప్పట్లో, నా మెడిసిన్ కాస్ట్ ప్లస్ ఫీజు కలిపి. తర్వాత ఈ రెండోసారి మెడిసిన్ ఇచ్చినప్పుడు అమ్మ దీని తర్వాత మీరు రాక్కలేదు, ఇది వాడుకొని చాలు అని చెప్పి నేను 200 రూపాయలు అడిగాను. అడిగితే ఆవిడ అన్నమాట, అమ్మ 200 రూపాయలు అండి హోమియోపతికి, అయ్యో బాబు ఇంత డబ్బు తీసుకుంటారు హోమియోపతిలో అని అడిగానండి. నాకు చాలా బాధ అనిపించింది. నేను అన్నాను, మీరు ఎల్లోపతిలో ఇప్పుడు దాకా ఎంత ఖర్చు పెట్టారమ్మా అంటే, పక్కన వాళ్ళ అబ్బాయి ఉన్నాడనమాట. వాళ్ళ అబ్బాయి క్లియర్గా చెప్పాడు, నేను ఇప్పుడు దాకా ఎల్లోపతిలో డాక్టర్ గారు ఈ టెస్టులు, ఈ మెడిసిన్స్, ఇవన్నీ తిరగటాలు అన్నీ చేసి రమారని ఎంత లేదన్న 10,000 ఖర్చు పెట్టాను డాక్టర్ గారు అన్నారు. అప్పట్లో అంటే 23 సంవత్సరాల క్రితం మాట. అటువంటిది మీ అమ్మగారు నాకు 200 ఇద్దానికి ఎలాగన్నారు విన్నారంటే, ఆ అబ్బాయి వెంటనే తీసి 200 గారు డాక్టర్ గారు మీకు ఎంత ఇచ్చినా తక్కువ, 500 ఉంచండి అని చెప్పి 500 ఇచ్చారు. కానీ నేను న్యాయంగా నాకు రావాల్సిన 200 తీసుకుని 300 ఇచ్చేయడం జరిగింది. అంటే అది నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఇది ఎందుకు ఇలాగ జరుగుతుంది అంటే, ప్రజలలో ఉన్న సైకలాజికల్ ఫీలింగ్. హోమియోపతి అంటే ఒక చీప్ భావం, ఎల్లోపతి అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు. నేను ఒకసారి ఆంధ్రప్రభలో ఒక ఆర్టికల్ రాశాను. ఈ ఆర్టికల్లో చాలా అది అప్పట్లో చాలా ప్రాచుర్యం పొందింది. ఎంతోమంది నాకు ఫోన్ చేసి కూడా నాకు ఇది చెప్పారు, చాలా బాగా రాశారు డాక్టర్ గారు. స్వయంగా ఎడిటర్ కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు, దీనికి మంచి స్పందన వస్తుందని ఉత్తరాల ద్వారా. మాకు ఇది ఆర్టికల్ ఏంటి అంటే, హోమియోపతి గురించి నేను రాశాను. ఏంటి ఆర్టికల్, హోమియోపతి పరిస్థితి ఈ రోజున ఎలా ఉంది అంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి 7 కొండలు దిగొచ్చి జగదాంబ సెంటర్లో ఒక చాప వేసుకొని కూర్చొని నేను రోగాలు బాగు చేసేస్తాను, ప్రాణాలు పోసేస్తాను రండి అంటే, జనాలు చూసి చిచ్చి రోడ్డు మీద వెళ్ళి మనం కూర్చొని మనం చేయించుకుంటే మన పరుగు పోద్ది, మనం ఏ కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళి మనం చేయించుకుంటే మన పరుగు ఉంటుంది, చిచ్చి అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి అనే మాట కూడా మర్చిపోతారు వాళ్ళు. అంటే ఆ టైప్ ఆఫ్ సైకాలజీ ఉంటుంది మన ప్రజలలో. అంటే ప్రజలు షోకే అట్రాక్ట్ అవుతారు, కానీ అతనిలో ఈ స్కిల్ ఉందా లేదా. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. షిరిడి సాయిబాబా గారు, ఆయన దగ్గర ఏ రకమైన మహత్యం ఉందండి. ఆయన ఒక బాబా గారు. మా చిన్నాన్నగారు అంటే మా తాతగారు షిరిడి సాయిబాబా గారి దగ్గరికి మా చిన్నాన్నగారిని ఒకసారి ఏదో ఒక సందర్భంలో ఒక మిత్రుడి ద్వారా వెళ్ళారు. అప్పుడు మా చిన్నాన్నగారి వయసు ఎంత అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. చెప్పాను కదా, మన 90 సంవత్సరాలు వెతికారు మా చిన్నాన్నగారు. ఆయన చెప్పిన మాట ఆయన స్వయంగా నాకు చెప్పారు. వెళ్ళినప్పుడు మా తాతగారికి సాయిబాబా గారు అన్నారంట, तुम्हारा नाम क्या है అంటే, मैं डॉक्टर शेख इमाम. अच्छा क्या डॉक्टर हो तुम అని అడిగారంట.
మరి ऐसा होम्योपैथी दवा देते हैं तो मैं आई एम पोस्ट मैस्टर ఆల్సో అని చెప్పారట. అచ్చా అచ్చా ఆయన ఇప్పుడు మీకు ఒక చాలా గొప్ప అంటే ఇప్పుడు దాకా ఎవరికి తెలియని మాట, అంటే కొంతమందికే తెలిసి ఈ మాట. ఈ రోజున మీ ఎస్ఎస్ ఛానల్ ద్వారా నేను బయట పెడుతున్నాను ఈ మాటని, నా మనసులో ఉన్న మాటని. అది కాకతాళీయంగా లేకపోతే మరి భగవంతుడు మరి ఆయనకి అన్ని శక్తులు ఇచ్చాడు ఆ బాబా గారికి, మరి ఆయన చేత చెప్పించారు. ఇలాగ హోమియోపతి మెడిసిన్ మరి చేస్తాము అంటే ఆయన ఒక మాట అన్నారట మా తాతగారితో, ఏ హోమియోపతి ఆనే వాలా జమానా మే బహుత్ చాహేగా దునియా మే అన్నారట. చాహేగా అంటే ఇది ప్రపంచంలో చాలా ప్రఖ్యాతి చెందుతుంది వచ్చే కాలంలో అని చెప్పి ఒక మాట చెప్పారు. అది ఆయన మా తాతగారు ఆ మాట మా నాన్నగారు కూడా చెప్పారండి చాలాసార్లు, కానీ అంతగా అప్పట్లో ఎవరు పట్టించుకోవాలి కాదు కదండి. ఈ మాట కూడా మా చిన్నాన్నగారు ఒక 20 సంవత్సరాల క్రితం నాకు చెప్పడం జరిగింది. ఎవరు ఇలాగ నేను అప్పుడు మా నాన్నగారితో నేను వెళ్ళానంటే మా తాతగారితో ఇలా చెప్పారని చెప్పి. ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు చెప్పానంటే, ఆ రోజున మా తాతగారు మా చిన్నాన్నగారు కూర్చొని ఉన్నప్పుడు ఒక అతన్ని తీసుకొచ్చారట. అతను విపరీతమైన కడుపు నొప్పితో అక్కడ గిరిగిరలాడిపోతుంటే బాబాగారు వచ్చి అక్కడ ఆయన కూర్చొని చేప దగ్గర ఒక చిన్న పంచదార ఏదో ఉందంట తీసి నోట్లో వేసి అల్లా భలా కరేగా అని చెప్పి కడుపు మీద ఇలా రాశారు. వీటిని కళ్ళ ముందు సినిమాలో చూపించినట్టుగా ఒక మ్యాజిక్ లాగా మెరాకిల్ లాగా తగ్గిపోయింది నొప్పి. అటువంటి సంఘటనలు మా తాతగారు కూర్చున్నంతసేపు కూర్చున్న ఒక 3 అవర్స్లో ఎన్నో చూశారట. ఆయన దగ్గర ఏవైతే పట్టా ఉందండి, ఆయన ఏమైనా డిగ్రీ ఉందా, భగవంతుడు ఇచ్చిన వైద్యం. అలాగే అది చెప్పారు కదా సత్యసాయిబాబా గారు. సత్యసాయిబాబా గారికి కూడా మీకు ఒక విషయం చెప్తున్నాను. మా నాన్నగారు అమలాపురంలో అసిస్టెంట్ ఇంజనీర్గా చేస్తున్నప్పుడు 1966-67లో డాక్టర్ కౌశల్యాదేవి అనే ఇంటికి వచ్చి, అప్పటికే సత్యసాయిబాబా గారు అంటే మంచి పేరు. అప్పుడు అమలాపురంలో ఏదో ఒక కాలేజీ మైదానంలో చాలా భారీ ఎత్తున సభ జరిగింది. ఆయన స్పీచ్ చేశారు పబ్లిక్కి ఉద్దేశించి. చేసినప్పుడు అప్పుడు నాకు వయసు నాది 61 అంటే 6 ఇయర్స్ అనుకో బాబు నేను. మా నాన్నగారు అప్పుడు ఆ గ్రౌండ్స్కి అసిస్టెంట్ ఇంజనీర్ R&D తరఫున. ఆ గ్రౌండ్స్ అసిస్టెంట్ ఇంజనీర్గా ఆ మీటింగ్ జరిగినప్పుడు సాయంత్రం మా నాన్నగారిని కూడా సభ మీద స్టేజ్ మీద కూర్చోబెట్టారనమాట. ఆ పెద్దవాళ్ళు డాక్టర్ గారు, తర్వాత అక్కడ అప్పట్లో ఉన్న విఐపీలు ఎవరు ఇప్పుడు ఉన్న తెలీదు. కూర్చున్నప్పుడు సాయిబాబా గారు ప్రత్యేకమైన పీఠ మీద కూర్చున్న తర్వాత స్పీచ్ ఇంకా స్టార్ట్ అవుతాయి. పెద్దలు పిలుస్తారు కదండి, పిలిచి అందరూ కూర్చున్న తర్వాత నేను మా నాన్నగారు నన్ను ప్రతి చోట తీసుకెళ్ళేవారు. నేను మా నాన్నగారు వాళ్ళు కూర్చొని ఉన్నాను అనమాట. అంటే అప్పుడు 6 సంవత్సరాలు చిన్న, నేనంటే చాలా ప్రాణం మా నాన్నగారికి. నేను అటు నుంచి ఇటు మా నాన్నగారి దగ్గర ఆ పక్కన ఉన్నాలాగా చూస్తుంటే సత్యసాయిబాబా గారు ఎవరు ఈ అబ్బాయి అని చెప్పి అడిగారట అక్కడ ఉన్న వాలంటీర్స్ని. ఈ గ్రౌండ్ ఇంజనీర్ R&D ఇంజనీర్ గారు ఉన్నారు కదండి వాళ్ళ అబ్బాయి అని చెప్పి. ఒకసారి పిలవండి అయిందంటే మా నాన్నగారు లేచి వెళ్ళడం జరిగింది బాబా గారి దగ్గరికి. బాబా గారు నా ఇది నెత్తి మీద చేయి పెట్టి, మీ అబ్బాయి ఒక శాస్త్రంలో మంచి ప్రావీణ్యుడు అవుతాడు అయ్యా అని చెప్పారు. మా నాన్నగారు చాలా సంతోషం అండి, ఇంత మీరు దీవించారని చెప్పి దండం పెట్టారు. అది జరిగిపోయింది. తర్వాత కాలక్రమేణా నేను మెట్రికులేషన్ చదువు 6 సార్లు ఫెయిల్ అయిపోయాను. మా నాన్నగారు అన్నారు అప్పుడు మా అమ్మగారితో, నువ్వు ఒకసారి సత్యసాయిబాబా గారు అంత బాగా దీవించారు, ఒక సైన్స్లో చాలా ఈ చూస్తే 6 సార్లు ఫెయిల్ అయిపోయాడు, మెట్రికులేషన్ ఇంక ఈడేం చదువుతాడు, ఈడేం పేరు సంపాదిస్తాడు, ఆయన రాజకీయ నాయకుడు అవుతాడా లేకపోతే వ్యాపారస్తుడు ఏమవుతానికి కూడా ఛాన్స్ లేదు. కాకపోతే ఒక శాస్త్రంలో ప్రావీణ్యత సంపాదిస్తారు. శాస్త్రంలో అంటే చదువు ఉండాలి. ఈ 6 సార్లు మెట్రిక్ ఫెయిల్ అయిపోయినప్పుడు ఏం చదువుతాడు. కానీ అనుకోకుండా హోమియోపతిలో నేను చేయటం ఈ రోజున ఇంత పెద్ద పేరు సంపాదించడం. రాష్ట్రపతి అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు 2 నిమిషాల అపాయింట్మెంట్ ఇచ్చిన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు నాతోటి నా శ్రీమతితోటి 26 నిమిషాలు ఆయన మాట్లాడారు. ఆ రోజు మాట్లాడటమే కాకుండా నేను అనుకోకుండా నా ఫైల్ తీసుకెళ్ళాను కొన్ని కేసులు. ఒకవేళ ఆయనకి ఏమైనా చిన్న ఛాన్స్ దొరికితే చూపిద్దామని. అందులో ముఖ్యంగా డయాబెటిక్ కార్బంగులు అంటే రాచకుండు అనేవారు పాతకాలంలో. అది కాళ్ళు కుళ్ళిపోయిన నిష్టల సోమయాజులు గారని చెప్పి ఒక ఎమ్మెల్సీ అడ్వకేట్ ఇక్కడ అలంకార దేవత దగ్గర ఉండేవారు. ఆయనకి నేను బాగు చేశాను. అది ఆయన బ్రదర్ NRI డాక్టర్ అప్పట్లో. ఆయన కూడా యాంపిటేషన్ కాలే తీసేయారు కానీ ఇది బాగోదు అనేసారు అందరూ. ఆ టైంలో నా హోమియోపతి విద్యతోటి నేను ఆయన కాలు బాగు చేశాను 25 రోజుల్లో. ఆయన అప్పుడు ఒక లెటర్ రాసి ఇచ్చారు, అప్రిషియేషన్ లెటర్. అది కూడా నేను అది చూసి ఆయన డయాబెటిక్ కార్బంగులు కూడా హోమియోపతిలో నువ్వు బాగు చేసావని అడిగారు. అవును సార్ చేశాను, చాలా చేశాను. ఇగో ఈ కేసులన్నీ చూశారు. చూసి చాలా మెచ్చుకొని మాతోటి ఆయన స్నాక్స్ అంటే చిన్న డ్రింక్ కూడా తీసుకున్నారు, కూర్చొని ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఎందుకంటే కూల్ డ్రింక్స్ ఆ డ్రింక్ అంటే స్నాక్ అంటే చిన్న డ్రింక్స్ లాగా ఇచ్చారు. అంటే అది గ్రీన్ టీ అంటారు కదా, గ్రీన్ టీ ఆయనతో తీసుకోవడం జరిగింది. అప్పుడు నేను ఆయన్ని 2 చేతులు జోడించి నేను నా భార్య అన్నాం,
సార్ మీ బ్లెస్సింగ్స్ కావాలి, మీరు ఇలా రాసి ఇవ్వండి ఏదని అంటే తప్పకుండా అని చెప్పి మే గాడ్ బ్లెస్ యూ ఏపీజే అబ్దుల్ కలాం అని చెప్పి రాసి సైన్ చేసి ఇచ్చి దీవించారు మాకు చేతులు పెట్టి. సరే. అది డాక్టర్ గారు చెప్పండి. ఈ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చాను అన్న బాధపడినటువంటి రోజులు ఏమైనా ఉన్నాయి సంఘటనలు? బాధపడిన రోజులు కూడా ఉన్నాయండి. అంటే క్లినిక్లో నేను క్లినిక్ పెట్టిన కొత్తలో కొన్ని మనస్పర్ధలు, అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అన్నదమ్ముల దగ్గర అలా ఏదో చిన్నది జరిగినప్పుడు నేను అంటే ఉన్నమాట ఫ్రాంక్గా చెప్పేస్తున్నాను, ఇల్లరి కావాలుడిగా రావడం జరిగింది. ఆ కోపంతో ఆస్తులన్నీ వదిలేసుకొని ఆ ఇల్లరి కావాలుడిగా వచ్చినప్పుడు హోమియోపతి అప్పుడు నేను జస్ట్ ఐఎమ్ లెర్నర్ ఇన్ దట్ టైం. ఎందుకంటే నా పెళ్ళి ఇప్పటికి 30 సంవత్సరాలు అయింది. ఈ చదువు కోసం, ఈ బుక్స్ కోసం మా శ్రీమతి తన బంగారు నగలన్నీ అమ్మేయడం జరిగింది. అత్తవారి ఇంట్లో నేను అంటే గిల్టీగా ఫీల్ అవటం అనమాట. నేను ఏంటి ఒక పెద్ద సూపర్ ఇంజనీర్ కొడుకు అయింది కూడా, నేను ఇలా ఎందుకు ఉంది నా బ్రతి ఇలా ఏంటి అయింది అని చెప్పి ఆ టైంలోనే అనుకోకుండా క్లినిక్ పెట్టడం. ఒక మిత్రుడు అక్కల సత్యనారాయణ శర్మ గారు రిటైర్డ్ పోస్ట్ మాస్టర్, ఆయన నాకు క్లినిక్ పెట్టించి నీకు సర్టిఫికేట్ ఉంది, హోమియోపతిలో నువ్వు బాగా షైన్ అవుతావు, నీకు తప్పకుండా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి నన్ను ఒక సంవత్సరంలో తీసుకెళ్ళి పడేశాను. ఆయన నువ్వే ఎత్తుకొట్టుకుని బయటకు వచ్చాయని చెప్పేసి ఆ టైంలో త్రిపురలో ఫస్ట్ నేను క్లినిక్ పెట్టడం జరిగింది. ఆ పెట్టినప్పుడు ముందు ఒక 3 నెలల దాకా ఒక్క పేషెంట్ కూడా లేదు. అప్పటికి నా పరిస్థితి మీకు చెప్పాను, నేను ఇంట్లో నుంచి దెబ్బలాడే ఇల్లరిగా ఉన్నట్టుగా ఇక్కడ ఉంటున్నాను అత్తవారి ఇంట్లో. అప్పుడు నాకు ఒక ఎక్స్ప్లోర్ బండి ఉండేది, అది కూడా నేను మా ఆవిడ గాజులమ్మి కొనుక్కున్నాను. నేను ఆ ఎక్స్ప్లోర్ బండి అప్పట్లో 10,500 కాస్ట్. ఒకసారి నేను ఎక్స్ప్లోర్ బండి వేసుకెళ్ళడం జరిగింది. ఆ క్లినిక్లో అలా కూర్చున్నాను, ఎవరూ రాలేదు. 1 గంట దాకా కూర్చున్నాను ఎండాకాలం. తీరా బండి స్టార్ట్ చేస్తే బండి పెట్రోల్ లేదు. ఎక్కడ త్రిపుర మెడికల్ సెంటర్ కంచెల్ వీధి, అంటే ఇక్కడ మా అత్తగారి ఫోన్లు లేవు అప్పట్లో. చేసి చెప్దామంటే ఎవరిని అడుగుదామంటే మనకి మన ఆత్మ గౌరవం మనకి అడ్డు వచ్చేస్తుంది. అంత ఎండలో ఎండాకాలం రోజున ఆ ఎక్స్ప్లోర్ బండి అక్కడి నుంచి ఇక్కడ దాకా నేను తోసుకొచ్చాను. ఆ తోసుకొచ్చిన రోజున నేను అనుకున్నాను, ఎందుకు నాకు ఒక 3 కిలోమీటర్లు తోసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత బాధపడ్డాను అనమాట. ఎందుకు ఈ సైన్స్ చేయడం, మనకు ఎవరు రావట్లేదు, మన దగ్గర ఇంత టాలెంట్ ఉంది, స్కిల్ ఉన్నాయని చెప్పి ఎవరికి మనం చెప్పుకున్నా ఎవరు వినరు. ఎందుకు మానేసి ఏదైనా బట్టల షాప్లో జాయిన్ అయిపోదామా ఒక సేల్స్ మ్యాన్గా, అంటే ఆత్మగౌరవం. ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు అడుగుదాన్ని మొహమాటం ఉంటుంది, గోపంతో వచ్చేసాను కదా అని చెప్పి అని ఇలాగ అనుకోవడం జరిగింది. కానీ మా శ్రీమతి లేదు, మంచి రోజులు వస్తాయని మీరేమి మనం బాధపడక్కర్లేదు, దేవుడు మంచి రోజు ఇస్తాడు, కష్టం తర్వాత ఎక్కువ సుఖం వస్తుంది ఇప్పుడు ఏదైనా సరే అని చెప్పి ఆవిడ ఆత్మస్థైర్యం నాలో నింపడం, అలా జరగడం. అలాగా ఎన్నోసార్లు ఎన్నో సంఘటనలు జరిగాయి. నాకు డబ్బులు లేకపోవడం వల్ల నడిచి వెళ్ళిన క్లినిక్, ఇక్కడ నుంచి క్లినిక్ నడిచి వెళ్ళేవాడిని పెట్రోల్ లేక. అత్తగారింట్లో బామ్మలు వాళ్ళందరూ వెల్ సెటిల్డ్, కానీ నాకు నా యొక్క ఆత్మాభిమానం నాకు అడ్డు వచ్చి నేను అడిగేవాడిని కాదు. ఈవిడ ఇచ్చేవారు మా మిస్సెస్ వాళ్ళ దగ్గర అడిగి, కానీ వద్దు వద్దు అని చెప్పి నేనే తీసుకోకపోవడం జరిగేది. అలాగే నేను ఇలాగ కష్టపడిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఆఖరికి మా బాబుకి పాల డబ్బా కొనుక్కుందాన్ని కూడా నా దగ్గర డబ్బు లేని సంఘటనలో నేను క్లినిక్ పెట్టిన కొత్తలో చూసుకోవడం జరిగింది. నాకు ఒక్కడే ఒక సంతానం, అతను గీతంస్లో డాక్టర్ డెంటిస్ట్. ఈ రోజు నా డాక్టర్ అయిపోయాడు. తర్వాత MDHM అపోలో మెడికల్ కాలేజ్లో డిస్టింక్షన్లో చేశాడు. చేసిన తర్వాత అతనికి ఎగ్జామ్ రాస్తే యుఎస్లో ఇండియానాపోలిస్ యూనివర్సిటీలో అతని టాలెంట్ చూసి వాళ్ళు సీట్ ఇచ్చారు. సీట్ ఇచ్చి దాని నుంచి ఇప్పుడు అతను అక్కడ డబుల్ఎంఎస్ చేస్తున్నాడు యుఎస్లో. మా బాబు డాక్టర్ ఫాదర్ అలీ షబీన్ అహ్మద్ అని. అంటే ఆ అబ్బాయి చిన్నప్పుడు పాల డబ్బాలకు కూడా నా దగ్గర డబ్బులు లేక నేను ఏడ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆఖరికి మా మిస్సెస్ ఉంగరం నాకు ఇచ్చిన పెళ్లిలో ఇచ్చిన ఉంగరం తాకట్టు పెట్టుకుని నేను జీవించిన రోజులు, ఒక్క రూమ్లో నేను బ్రతుకు జీవించిన సంఘటనలు ఉన్నాయి. ఒక్క రూమ్లో నేను గడిపిన ఇది అద్దిళ్ళలో. అలాగ కష్టపడి ఈ రోజున ఈ స్థాయికి వచ్చానంటే అది కేవలం దేవుని దయ, అందరి అభిమానం, దీవెనలు, మా శ్రీమతి సహకారం.